100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఈ స్పెసిఫిక్గా స్పైన్ సర్జరీలో మీరు స్పెషలైజేషన్ చేయడానికి గల ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? మై ప్రైమరీ ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ స్పైన్. కొంచెం ఎక్కడైతే ఛాలెంజెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి చేయాలని ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. జనరల్ సర్జరీ అయ్యాక కూడా అలా బెడ్లోనే పడుకుని ఉండాలి. ద రిజల్ట్స్ జనాలకు చాలా అపోహలు ఉండేవి, బట్ అది చాలా డ్రాస్టిక్ చేంజ్ చూసాం లాస్ట్ ఒక 20 yearsలో. స్పైన్ సర్జరీ హ్యాస్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. ఎంత చిన్న ప్రాబ్లం అయినా సరే సర్జరీ అవసరం ఉంది అని కనుక మీరు అనుకుంటే సర్జరీ సేఫ్ అంటున్నారా? మనిషి ప్రాణం పోవడానికి ఆస్కారం చాలా ఉంది. ఆ అపోహలు అయితే చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు స్పైన్ సర్జరీ చేశాక మెయిన్ కామన్ అపోహలు ఏముంటాయంటే, ఒకటి స్పైనల్ కార్డ్కి ఒకసారి డ్యామేజ్ అయిపోతే దానికి ఇప్పటిదాకా రికవరీ లేదు, డాక్టర్లు కూడా ఏమీ చేయలేదు. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్కి స్పైన్ హెల్త్ని ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి సార్? నిన్న జస్ట్ ఎస్టర్డే ఒక 16-year-oldని కూడా మేము ఆపరేట్ చేయాల్సి వచ్చింది. టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ స్పైన్లో కూడా చాలా కామన్గా ఉంటాయి. అది చాలా ప్రమాదకరమా అండి స్పైన్కి వస్తే టీబీ? నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రమాదకరం. కాళ్ళు చేతులు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ప్రాపర్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు ప్రాపర్ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ప్రాపర్ హాస్పిటల్స్లో మీరు చేసుకుంటే కనుక యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. వెన్నుపూసకి దమ్ముందా? హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూపర్ డాక్టర్. నేను స్టార్ట్ చేసిన హుక్ చాలామంది కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, బికాజ్ ఇది ఫ్రెండ్స్ మధ్యలో చాలా క్యాజువల్గా ర్యాండమ్గా అంటూ ఉంటాం. ఏదైనా ఒక స్టాండ్ తీసుకోకపోయినా, లేకపోతే ధైర్యం ఎక్కువ లేకపోయినా, నీ వెన్నుపూసకంత దమ్ము లేదు, వెళ్ళి పక్కకి వెళ్ళి ఆడుకో, ఇది కామన్గా మనం వాడుతూ ఉంటాం. బట్ ఇన్ఫ్యాక్ట్ రియల్ లైఫ్లో కూడా స్పైన్కి సంబంధించి స్ట్రెంగ్త్ కానీ, లేకపోతే హెల్త్ కానీ లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఒక మనిషి కొలాప్స్ అయినట్లే లెక్క. నుంచోలేడు, కూర్చోలేడు, నలవలేడు. ఇంత ఇంట్రొడక్షన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే, ఈరోజు మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఈ పర్టికులర్ సూపర్ డాక్టర్ సిరీస్, ఐ టు రియల్లీ థ్యాంక్ యూ ఆన్ దిస్ నోట్, బికాస్ మేము చేస్తున్న చాలా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్లో సూపర్ డాక్టర్ సిరీస్కి అయితే మాత్రం మీ దగ్గర నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వస్తుంది. ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. సో ఇవాళ మన సూపర్ డాక్టర్ సిరీస్లో నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్న గెస్ట్ మీ అందరికీ, హీఈస్ అన్ ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్, డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? వెరీ గుడ్ అండ్ వెరీ గుడ్ ఇంట్రడక్షన్ అబౌట్ స్పైన్ వాల్యూ అది యాక్చువల్లీ. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, సో ఈ సూపర్ డాక్టర్ సిరీస్లో ఎగ్జాక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయే ముందు, అంటే మీ స్పెషలైజేషన్కి సంబంధించి మీ గురించి కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాం. సో మీ ఇన్సైట్స్ చెప్పండి, మీ గురించి, మీ చైల్డ్హుడ్ ఎక్కడ, మీరు ఏ ప్లేస్ నేటివ్, ఎడ్యుకేషన్ గురించి డీటెయిల్స్ చెప్పండి. సో నేను బార్న్ అండ్ బ్రాటప్ ఏలూరు అమ్మ, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. అక్కడే నా స్కూలింగ్ అంతా అక్కడే. అండ్ దాని తర్వాత ఎంబీబీఎస్ నుంచి నా ట్రైనింగ్ అంతా మొత్తం హైదరాబాద్లోనే అయింది. సో గాంధీ మెడికల్ కాలేజ్లో నా ఎంబీబీఎస్ అయింది. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్కి జిప్మర్ అని ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ ఇన్ పాండిచేరి, వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషన్, వన్ ఆఫ్ ద టాప్ 3 ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీ. సో అక్కడ నా పీజీ ట్రైనింగ్ అయింది ఇన్ ఆర్థోపెడిక్స్. తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్. అడగచ్చా ఫ్రీ సీటా పేమెంటా? అక్కడ ఇంకా పేమెంట్ ఛాన్సే లేదు. ఇట్ ఈస్ ఓన్లీ మెరిట్ బేస్డ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. ఈవెన్ మా ఎంబీబీఎస్ ఫీజు 10,000. నా జిప్మర్లో చదివేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ మీ పేయింగ్ దే విల్ ఓన్లీ పేయర్స్ మోర్. వాళ్ళు స్టైపెండ్ ఇచ్చేది ఎక్కువ ఉంటుంది మేము కట్టేదానికన్నా ఎవ్రీవేర్. అలాగే తర్వాత అడ్వాన్స్డ్ ట్రైనింగ్ స్పైన్ సర్జరీలో ఎఫ్ఎన్బి అని, ఇట్స్ ఏ నేషనల్ బోర్డ్ రికగ్నైజ్డ్ స్పైన్ ట్రైనింగ్ సెంటర్స్ అనమాట. సో ఇండియాలో మేబీ ఒక 7-8 సెంటర్స్ ఉండేవి నేను ట్రైనింగ్ తీసుకునేటప్పుడు. సో అందులో ద టాప్ మోస్ట్ ఈజ్ ఇండియన్ స్పైనల్ ఇంజరీ సెంటర్ అని ఢిల్లీలో ఉంటుంది. సో ఐ గాట్ మై స్పైన్ సర్జరీ ట్రైనింగ్ దేర్. అది ఒక 2-year డిగ్రీ అనమాట. అండ్ దాని తర్వాత ఐ టుక్ మై అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్ జర్మనీ అండ్ సౌత్ కొరియా. సో మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ప్రొసీజర్స్ అవి వీ గాట్ ట్రైన్డ్ ఇన్ జర్మనీ అండ్ కొరియా. మీరు ఇంత కాంప్లికేటెడ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే మేబీ అన్ని బ్రాంచెస్ అలాగే ఉంటాయేమో, బట్ స్టిల్ ఈ స్పెసిఫిక్గా స్పైన్ సర్జరీలో మీరు స్పెషలైజేషన్ చేయడానికి గల ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? సో బేసికల్లీ వెన్ ఐ వెంట్ ఇన్ టు ఆర్థోపెడిక్స్ మై ప్రైమరీ ఇంట్రెస్ట్ వాజ్ ఇన్ స్పైన్. అండ్ బేసికలీ ఇట్ ఈస్ అ పర్సనాలిటీ డ్రివెన్ థింగ్ అనుకోవచ్చు. సో టు చూస్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఆర్డినరీ, కొంచెం ఎక్కడైతే ఛాలెంజెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి చేయాలనే ఇంట్రెస్ట్ కొంతమందికి ఉంటుంది. ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆ స్పైన్ సర్జరీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. మనకి 20 ఏళ్ళ ముందు మాట్లాడుకుంటే స్పైన్ సర్జరీ
అంటే జనరల్‌గా సర్జరీ అయ్యాక కూడా అలా బెడ్‌లోనే పడుకొని ఉండాలి. రిజల్ట్స్ జనాలకి చాలా అపోహలు ఉండేవి. అలాగే ఉండేవి కూడా అప్పట్లో రిజల్ట్స్. బట్ అది చాలా డ్రాస్టిక్ చేంజ్ చూసాం లాస్ట్ ఒక 20 ఇయర్స్‌లో. స్పైన్ సర్జరీ హాస్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. అది జనాల దాకా ఇండియా లాంటి కంట్రీస్‌లో ఇంకా రీచ్ అవ్వల. దట్ ఈస్ వెన్ మనం ఈ ట్రైనింగ్ అయి తీసుకున్నప్పుడు యూ సీ టు అండర్‌స్టాండ్. అక్కడ ఎంత ఈజీగా పీపుల్ గో ఇన్ ఫర్ ఎ సర్జరీ అంటే ఇప్పుడు ఆఫీస్‌కి ఒక రోజు ఒకవేళ లీవ్ పెట్టాల్సొస్తే కూడా దే స్టిల్ ప్రిఫర్ గెట్టింగ్ త్రూ ఎ ప్రొసీజర్ అండ్ దెన్ గోయింగ్ బ్యాక్ టు వర్క్ రాదర్ దాన్ అలా బెడ్‌లో ఉండేదాన్ని. అవును. ఇండియాలో బేసికల్‌గా స్పైన్ సర్జరీ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ రికవరీ గాని, అసలు ప్రాణమే పోవచ్చు అన్న భయం చాలా మందికుంటుంది. యెస్. సో, ఇప్పుడు మోర్ ఆఫ్ లైఫ్ స్టైల్ సర్జరీస్ అయిపోయినాయి స్పైన్ సర్జరీస్ కూడా. అంటే ఆహ్, మీ ఇఫ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ గెట్టింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ మీ స్పైన్ ఇష్యూస్ వల్ల అంటే యూ కెన్ గెట్ ఇట్ ట్రీటెడ్ అండ్ దెన్ గో బ్యాక్ టు వర్క్. ఎంత చిన్న ప్రాబ్లమ్ అయినా సరే సర్జరీ అవసరం ఉంది అని గనుక మీరు అనుకుంటే సర్జరీ సేఫ్ అంటున్నారా? ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్ ఎట్ ప్రెజెంట్. ఇప్పుడున్న మన టెక్నాలజీకి ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ థింగ్ అన్నమాట. దట్ ఈస్ వాట్ వి అండర్‌స్టూడ్ త్రూ ఆల్ దీస్ ట్రైనింగ్స్ అండ్ ఆల్. అండ్ వి కీప్ డూయింగ్ దిస్ డే ఇన్ డే అవుట్. రోజు చేస్తుంటాం కాబట్టి వి నో హౌ ద రిజల్ట్స్ ఆర్. హ్మ్. సో, మెయిన్‌గా మనకేంటంటే జనాల్లో ఆ అపోహలు గానీ ఇవన్నీ కొంచెం భయాలున్నాయి బేసిక్‌గా. చాలా ఉంటాయి. అవి మనం సాల్వ్ చేయడం అనేది మన మెయిన్ ఛాలెంజ్ అవుతుంది ఇక్కడ ప్రాక్టీస్‌లో. కానీ సార్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పేరు తీసుకోవచ్చో తీసుకోకూడదో నేను తెలియదు కానీ బట్ నేను ఒక ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురవారెడ్డి గారి యూట్యూబ్ వీడియో ఒకసారి చూసినప్పుడు స్పైన్ సర్జరీ కనుక మీరు చేస్తే అది ఎక్కడ ఏంటి సబ్జెక్ట్ టు కండిషన్ ఏమో అది పక్కన పెడితే బట్ ఆన్ ర్యాండమ్ నోట్ మాట్లాడుతున్నాను. మనిషి ప్రాణం పోవడానికి ఆస్కారం చాలా ఉంది. సో బెటర్ నాట్ గెట్ సర్జరీ టు ది స్పైన్ అని చెప్పడం విన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇది మా ఇంట్లో ఎంత గట్టిగా నమ్ముతారంటే మా అత్తగారికి ఫుల్ మెడ నొప్పి. అసలు ఏదైనా సర్జరీ చేయించుకుందాం అమ్మో లేదు గురవారెడ్డి గారు చెప్పారు అలా చేయించుకోకూడదంట అని బలవంతంగా. దిస్ ఇస్ నాట్ అ కేస్ ఓన్లీ ఇన్ మై హౌస్ హోల్డ్ సినారియో బట్ జనరల్ మాట్లాడుతున్నా నేను. యాహ్! డెఫినెట్‌లీ. ఆ అపోహలైతే చాలా ఉన్నాయి. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ గురువారెడ్డి గారు అలా అన్నారో లేదో అని గానీ, బట్ ఆ అపోహలైతే చాలా మందికున్నాయి. ఇప్పుడు స్పైన్ సర్జరీ చేశాక మెయిన్ కామన్ అపోహలు ఏముంటాయంటే, ఒకటి పారాలిసిస్ వచ్చేస్తుంది. కాళ్ళు, చేతులు పడిపోతాయి. అటు ఇటు 2 అవ్వచ్చు సర్జరీ. అటు ఇటు అవ్వచ్చు. బెడ్‌లో ఉండిపోవాల్సిన అవసరం రావచ్చు. యూరిన్ మోషన్ అంతా బెడ్‌లోనే అవ్వాల్సిన అవసరం రావచ్చు. ఇది ఒక మెయిన్ అపోహ. తర్వాత ఆపరేషన్ అయ్యాక కూడా మీకు అట్లానే ఉంటుంది. ఏం తగ్గవు ఇబ్బందులు అనేది. మూడోది ఆపరేషన్ అయ్యాక అట్లా బెడ్ మీదే ఉండాల్సి ఉంటుంది కొన్నాళ్ళు, కొన్ని మంత్స్. ఇవి కామన్ అపోహలనమాట. సో, అదే అంటున్నాను కదా! ఇప్పుడు మనకి స్పైన్ సర్జరీ ట్రెండ్స్ ఇప్పుడు ఒక 30 ఇయర్స్ బ్యాక్ స్పైన్ సర్జరీ ఓన్లీ కొన్ని కేసెస్‌లో చేసేవారు. ఎప్పుడైతే యాక్సిడెంట్‌లయ్యి స్పైన్ అంతా ఫ్రాక్చర్‌లయిపోయి, చిట్లిపోయి, నరాలు డ్యామేజ్ అయిపోయిన స్టేజెస్‌లో చేసేవారు. ఇలా డిస్క్‌లకి, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్‌కి ఎప్పుడు సర్జరీలు చేసేవారు కాదు. అంటే నొప్పొస్తోందంటే సర్జరీలు చేసేవారు కాదు. ఓన్లీ కాళ్ళు, చేతులు పడిపోయిన కేసులకి మాత్రమే సర్జరీ చేసేవారు. దట్ ఈస్ అన్ ఎక్స్‌ట్రీమ్ కండిషన్ అనమాట. ఇప్పుడు మనకి స్పైన్ ఈస్ ఎ వెరీ డెలికేట్ స్ట్రక్చర్. మన బాడీ అన్నిటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ డెలికేట్ స్ట్రక్చర్స్. అంటే ప్రపంచంలో ఇన్ని అడ్వాన్సెస్ వచ్చినా స్పైనల్ కార్డ్‌కి ఒకసారి డ్యామేజ్ అయిపోతే, కంప్లీట్ డ్యామేజ్ అయిపోతే దానికి ఇప్పటిదాకా రికవరీ లేదు. డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు. ఇప్పుడు ఎన్ని అడ్వాన్సెస్ వచ్చినాయి, చాలా రీసెర్చ్ జరుగుతోంది స్టెమ్ సెల్స్ అని ఇవి అని. బట్ ఏది కూడా ఆల్రెడీ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిపోయిన స్పైనల్ కార్డ్‌ని రికవర్ చేయలేదు. రైట్. సో, మనం ఏం చేయగలం అంటే డ్యామేజ్ కాకుండా ఆపగలం. సో, ఇప్పుడు ఇలాగే మీరు చెప్పిన సినారియోలోనే చాలామంది ఆల్రెడీ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవుతోంది లోపల. దానివల్ల చేతులు, కాళ్ళు తిమ్మిర్లొస్తున్నాయి, నడకల్లో తేడా వస్తున్నాయి. ఇవన్నీ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ సిగ్నల్స్ అనమాట. ఇలా వస్తున్నా గానీ నెగ్లెక్ట్ చేసుకుంటా అలానే ఉంటారు. అది బియాండ్ ఎ స్టేజ్. ఒకసారి కంప్లీట్ డ్యామేజ్ అయినాక అప్పుడు డాక్టర్ సర్జరీ చేసినా కానీ దాని రిజల్ట్ ఉండకపోవచ్చు. రైట్. సో, ట్రీటింగ్ ఇట్ ఎర్లీ. అది ఎప్పుడైతే మన ప్రాబ్లమ్ రికగ్నైజ్ చేయడం ఫస్ట్, డ్యామేజ్ అవుతోందా లేదా అనేది, అండ్ అవసరం ఉన్నప్పుడు తొందరగా దాన్ని చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సార్ బేసిక్‌గా ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలా డెలికేట్ స్ట్రక్చర్, సింప్లిఫైడ్ స్ట్రక్చర్ అని ఏదైతే చెప్పారో ఒకసారి స్పైనల్ కార్డ్‌లో ఏం పార్ట్స్ ఉన్నాయన్నది ఒక లేమన్‌కి అర్థం అవ్వడానికి చెప్తే ప్రాబబుల్లీ అప్పుడు మనం నెక్స్ట్ మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇంకాస్త ఈజీగా అర్థం అవ్వచ్చు. డెఫినెట్లీ అమ్మ. సో, అది కూడా అగైన్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన స్పైన్ ఇప్పుడు మన యానిమల్స్‌కి మనకి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం స్ట్రెయిట్‌గా నుంచోగలుగుతాం. దానికి ఏంటి అంటే మనకి చేతుల ఫంక్షన్ అనేది యూస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు 4 కాళ్ళ మీద నడవాల్సి వచ్చినప్పుడు చేతులు అవి వాడి మనం ఏమి వర్క్ చేయలేం. బట్ మనం నుంచోగలుగుతాం. సో, చేతులు ఫ్రీగా ఉంటాయి. సో, చేతులతో చాలా వర్క్ చేయొచ్చు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ హ్యూమన్ అనమాట. రైట్.
సో ఇలా స్ట్రైట్గా ఉంచడానికి కావాల్సిన మెయిన్ స్ట్రక్చర్ ఈజ్ యువర్ స్పైన్. ఓకే, సో ఒకవేళ స్పైన్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటే మనకి 3 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు: మెడ, వీపు, నడుము. ఓకే, మెడని సర్వైకల్ రీజియన్ అంటాము, వీపుని థొరాసిక్ కానీ డార్సల్ రీజియన్ అంటాము, నడుముని లంబార్ రీజియన్ అంటాం. ఈ 3 పార్ట్స్ ఉంటాయి మెయిన్గా. ఓకే, అండ్ స్పైన్లో ఏంటంటే చాలా రకాల, ఇప్పుడు స్పైన్ అనేది ఒక బోన్ కాదు, మనకి చాలా ఎముకలు ఉంటాయి స్పైన్లో. మెడ నుంచి నడుము దాకా ఒక 24-25 బోన్స్ ఉంటాయి. ఆ అన్ని బోన్స్ మధ్యలో డిస్క్లని మెత్తటి షాక్ అబ్జార్బింగ్ లాంటి జెల్ లాంటిది ఉంటుంది అనమాట. మన మామూలు జెల్ ఉంటుంది చూసారా, అది స్పైన్ బోన్ మూవ్ అవ్వదు కాబట్టి మూమెంట్ అంతా జెల్ దగ్గర అవుతుంది అనమాట. మీరు మెడ ఉంచినా నడుము ఉంచినా ఆ జెల్ పైకి ముందుకి వెనక్కి సైడ్కి ఇటు జరుగుతుంది, మీ మూమెంట్ కాపాడుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది మీ స్పైన్ డిస్క్ల వల్ల, స్ట్రక్చరల్ సపోర్ట్ ఇస్తుంది బోన్స్ వల్ల. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఫంక్షన్ ఏంటంటే మీ బ్రెయిన్ నుంచి మీ చేతులకు కానీ కాళ్ళకు కానీ స్పర్శ కానీ బలం కానీ అన్నీ ఈ మెడ నుంచి వీపు నుంచి నడుము దాకా నరాలు ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఎముక కింద ఒక నరం బయటకు వెళ్తూ ఉంటుంది ఒక పార్ట్ని. అంటే ఇప్పుడు మెడ దగ్గర C4 C5 దగ్గర నుంచి భుజానికి, 6 నుంచి ఎల్బోకి, 7 నుంచి ఇక్కడికి, అలా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క నరం వెళ్తూ ఉంటుంది అనమాట. మెడ నుంచి నడుము దాకా ప్రతి ప్లేస్లోంచి చిన్న చిన్న నరాలు వెళ్తుంటాయి. ఈ నరాలను డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి ముందు వెనక దానికి బోన్ ఉంటుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ స్పైన్. ఓకే, సో మరి బేసిక్గా మనకి కొంచెం ఎల్డర్లీ పీపుల్, ఇది ఒకప్పుడు లేండి ఈ పాయింట్, ఎల్డర్లీ పీపుల్కి మెడ నొప్పి నడు నొప్పి ఇలాంటి కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడైతే మాత్రం జనరల్గా మిడ్ ఏజ్లో కూడా 30+ నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వింటున్నాం. సరే, యాక్సిడెంట్ అయితేనో లేకపోతే ఏజ్ పెద్దదైనప్పుడు వచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్కో ఇంకా అది సరే వయసు రీత్యా వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్కి స్పైన్ హెల్త్ని ఏ రకంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి సార్? వాట్ ఆర్ ది డూస్ అండ్ డోంట్స్ విచ్ వీ నీడ్ టు ఫాలో? సో అది ఎంత కామన్ అయిపోయిందని మీరు అర్థం చేసుకోవడానికి, నిన్న జస్ట్ ఎస్టర్డే ఒక 16-year-oldని కూడా మేము ఆపరేట్ చేయాల్సి వచ్చింది డిస్క్ ప్రాబ్లంకి. 16 ఏళ్ళ ఆమె, స్టిల్ స్కూల్ గోయింగ్. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ వెరీ రేర్ ఇన్సిడెంట్. దీస్ డేస్ వీఆర్ సీయింగ్ దీస్ కేసెస్ కామన్లీ. సో మేజర్గా మనకు వచ్చిన లైఫ్ స్టైల్ ఏదైతే సెడెంటరీ అయిపోయింది, ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ, ఎక్కువ ఉండే యాక్టివిటీస్ ఏం చేయట్లేదు. పర్టికులర్గా మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్, వీడియో గేమ్స్, ఇంట్లో కూర్చొని చేసే యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. మన బాడీకి కావాల్సినంత మజిల్ టోన్ కానీ మజిల్కి కావాల్సిన యాక్టివిటీ కానీ ఉండట్లేదు. సో మీ స్పైన్ లోడ్ అంతా మ్యాక్సిమం మీరు కూర్చున్నప్పుడే పడుతూ ఉంటుంది. మీరు నుంచోవడం, పరిగెట్టడం, కూర్చోవడం అన్నిటితో కంపేర్ చేస్తే సిట్టింగ్ ఈజ్ ద టైమ్ వేర్ యూ విల్ హ్యావ్ మ్యాక్సిమం లోడ్ ఆన్ యువర్ డిస్క్స్ అనమాట. ఓకే, అది ఎంత వాడుతూ ఉంటే అంత అరిగిపోతూ ఉంటాయి. ఓకే, సో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి యూజువల్గా ఇంతకుముందు కూడా యూజువల్గా 3rd decade అండ్ 4th decade, 30s, 40s చూసేవాళ్ళం. ఇప్పుడు దట్ ఈస్ షిఫ్టింగ్ టు 20s. ఇంకా నేనే చాలా అప్డేట్ అవ్వాలి. 30s కూడా కాదు, ఇంకా 20s నుంచే స్టార్ట్ అవుతున్నాయి అన్నారు. ఇంకా అలార్మింగ్ ఇది. సో ఇప్పుడు మీరు ప్రపంచంలో డేటా తీసుకుంటే 30s యావరేజ్గా 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఒక 100 మందిని ర్యాండమ్గా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని స్కాన్ చేస్తే అందులో ఒక 30% మందికి డిస్క్లు ఆల్రెడీ అరిగి ఉంటాయి. అంటే డిస్క్లు అరుగుతాయి, అలా అని అందరికీ నొప్పులు ఉండాల్సిన అవసరం ఉండదు. బట్ డిస్క్లు అరగడం అనేది ఇట్ ఈస్ ఏ వెరీ కామన్ థింగ్ అనమాట ఏజ్తో పాటు. మనం చెప్పే పెద్ద వయసులో వచ్చే అరుగుదల బోన్స్ స్పాండిలోసిస్ అంటాం. అవి మెడ అంతా అరగటం, డిస్క్లు ఒకటే కాకుండా బోన్స్ కూడా అరిగిపోవడం అనేది స్పాండిలోసిస్ అంటాం. అది మెడ నడుముల్లో వయసు రీత్యా 60లో వస్తూ ఉంటుంది. డిస్క్లు అరగటం విల్ స్టార్ట్ ఇన్ ద 2nd and 3rd decade. డిస్క్లు అరగడానికి కారణం ఇస్ ది రాంగ్ పోస్చర్ అండ్ రాంగ్ లైఫ్ స్టైలా? దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అనమాట. మల్టిపుల్ రీజన్స్, ఇప్పుడు ఒకటే రీజన్ వల్ల ఎప్పుడు అవ్వదు. బట్ మేజర్ కంట్రిబ్యూటర్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. సిట్టింగ్ పోస్చర్ సరిగా లేకపోయినా, మీ మజిల్ వీక్నెస్, మజిల్ స్ట్రెంగ్త్ అంత బాగోకపోయినా, లేదంటే మీకు అలవాటు లేని పనులు, వెయిట్ లిఫ్టింగ్ లాంటి సడన్గా చేసినప్పుడు కానీ, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు కానీ, సమ్ కాంపోనెంట్ ఆఫ్ జెనెటిక్స్, ఇవన్నీ కలిసి మీకు తొందరగా కానీ లేట్గా కానీ డిస్క్లు అరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఆ డిస్క్ల మధ్యలో ఉన్న నరం మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, అది కంప్రెస్ అవుతుంది అని అంటారు. ఏంటి ఆ కండిషన్? రైట్. సో బేసికల్లీ ఇప్పుడు మనం డిస్క్ అరుగుదల గురించి మాట్లాడుకున్నాం కదా. అరుగుదల అంటే బేసికల్లీ ఆ ఏరియా వీక్ అయిపోతుంది అనమాట. డిస్క్ హెల్దీగా వర్క్ చేయదు. ఆ కండిషన్ నేనా సార్ హెర్నియేటెడ్ డిస్క్ అంటారు? చెప్తాను. హెర్నియేటెడ్ డిస్క్ అంటే బయటికి వచ్చేసిన డిస్క్ అనమాట. సో ఇప్పుడు డిస్క్ అరగటాన్ని డిస్క్ డీజనరేషన్ అంటాం. అంటే డిస్క్ అరిగింది అప్పుడు ఏమవుతుందంటే షాక్ అబ్జార్బర్, బేసికల్లీ డిస్క్ అనేది మన బైక్లో వెళ్తే షాక్ అబ్జార్బింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాంటిది అనమాట. సో ఆ షాక్ అబ్జార్బింగ్ సరిగ్గా లేనప్పుడు ఏంటి, మీకు సడన్గా లోడ్ పడుతూ ఉంటుంది మీ బ్యాక్ మీద. అలాగే ఇందులో కూడా డిస్క్ సరిగ్గా లేనప్పుడు దాని మీద ఎక్కువ లోడ్ పడుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే అరిగిన డిస్క్
దాని ప్లేస్ నుంచి బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రొలాప్స్డ్ డిస్క్ అంటాము, లేదంటే హెర్నియేటెడ్ డిస్క్ అంటాము, డిస్క్ జారిందంటాము. ఆ డిస్క్ దాని ప్లేస్లోంచి వెనక్కి జరిగిపోవడం అనమాట. అలా జరిగినప్పుడు ఏంటంటే నేను చెప్పినట్టు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క నరం ఉంటుంది కదా. సో ఆ డిస్క్ జరిగి ఆ నరాన్ని ప్రెస్ చేస్తుంది, ఒత్తుతూ ఉంటుంది. దానివల్ల యూజువల్గా టిపికల్గా సయాటికా టైప్ నడుము నుంచి కాలంతా లాగి కాలు జాలి పట్టిందంటారు, జోమ్ అంటారు, తిమ్మిరి, ముద్దుబారినట్టు అనిపించడం, ఇవన్నీ ఆ నరం ఒత్తుకోవటం వల్ల వచ్చిన సిమ్టమ్స్ అనమాట. అది ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఏంటంటే మనకి కాలు స్పర్శ తగ్గడం కానీ, లేదంటే బలం తగ్గడం కానీ, ఇంకా ఎక్స్ట్రీమ్స్లో ఏంటంటే యూరిన్ కానీ, స్టూల్లో కానీ, కంట్రోల్లో కానీ ఇబ్బంది. ఇవన్నీ ఈ డిస్క్ రిలేటెడ్ సిమ్టమ్స్ మనకి. Yeah. సరే ఇప్పుడు ఎక్కువసేపు కూర్చుంటే దాని ప్రభావం స్పైన్ మీదే మాక్సిమంగా అనిపిస్తుంది అని మీరు చెప్తున్నారు. Yeah. 24 గంటల్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో 4-5 గంటలు పడుకోవడం గొప్పలేండి. Mm. 5 గంటలు తీసేస్తే Mm. 21 అవర్స్ లేదా 20 అవర్స్ నడుస్తూనే ఉండలేరు కదా సార్. నడుస్తుంటే కూడా మోకాళ్ళు అరిగిపోతాయి కదా. Yeah. సో అసలు కూర్చుంటే వాట్ ఈస్ ది రైట్ ప్రొసీజర్? Yeah, yeah. ఇది కూడా అగైన్ మళ్ళీ నడిస్తే మోకాలు అరిగిపోవు. అది కూడా మళ్ళీ ఇప్పుడు జనాలు చాలా కామన్గా వెళ్ళిపోయింది. ఆల్రెడీ అరిగిపోయిన వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోమంటారు తప్ప అసలు ఫస్ట్ పుట్టిన దగ్గర నుంచి నడవకుండా కూర్చోమని అయితే అనకూడదు. అది అగైన్ ఎక్కువ ఇది అవుతుంది. అండ్ రెండోది కూర్చునే పోస్చర్ కూర్చోవాలి. ఆబ్వియస్గా మనం కూర్చోకుండా వర్క్స్ చేయాల్సినవి చాలా తక్కువ ఉంటాయి. కూర్చునేటప్పుడు పోస్చర్ సరిగ్గా ఉంచుకోవాలి. ఎప్పుడు కూర్చున్నా కానీ బ్యాక్ దేనికన్నా సపోర్ట్ తీసుకుని కూర్చోవాలి. మీ మజిల్ మీద ఎక్కువ లోడ్, డిస్క్ మీద లోడ్ పడకూడదు అంటే చైర్కి ఏదైనా సపోర్ట్ తీసుకున్నారనుకోండి, మీరు కూర్చున్న వెయిట్ అంతా కొద్దిగా చైర్ నుంచి కూడా వెళ్తుంది కిందకి. సో మీ స్పైన్ మీద ఎక్కువ లోడ్ పడదు. ఓకే. అండ్ రెండోది ఏంటంటే కొంచెం ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎక్కువసేపు మన సిట్టింగ్ జాబ్స్ ఉన్నాయనుకోండి, ఒక 20-30 మినిట్స్కి ఒక్క నిమిషం లేచి కొద్దిగా బ్యాక్ 1 మినిట్ స్ట్రెచ్ చేసుకోవడం, మెడ 2-3 మినిట్స్ స్ట్రెచ్ చేసుకోవడం, మళ్ళీ కూర్చోవడం. అలాగే బైక్ ట్రావెల్ చేయాలనుకోండి, ఎక్కువ సిగ్నల్ దగ్గర అక్కడ ఆగి 1-2 మినిట్స్ బ్యాక్ నెక్ స్ట్రెచ్ చేసుకోవడం. పొజిషన్ చేంజ్ అవ్వాలి. దానికి కంటిన్యూస్ లోడ్ ఎంతసేపు ఉంటే అంత ఇబ్బంది. సో ఫ్రీక్వెంట్గా ఇలా బ్రేక్స్ ఇస్తూ ఉన్నారనుకోండి, మళ్ళీ కొంచెం దానికి సెట్ అవ్వడానికి టైం ఇస్తాం అనమాట. మళ్ళీ అరగంటకి మళ్ళీ కొంచెం లోడ్ పెరుగుతూ ఉంటుంది. ఈలోగా మళ్ళీ మీరు బ్రేక్ తీసుకోవాలి. సో ఫ్రీక్వెంట్ బ్రేక్స్, ప్రాపర్ సిట్టింగ్ పోస్చర్స్ ఇంపార్టెంట్. ఇవి కాకుండా కొద్దిగా లైఫ్ స్టైల్లో ఈ మెడకి నడుముకి సంబంధించిన ఎక్సర్సైజెస్ సమ్హౌ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. 5 మినిట్స్ 10 మినిట్స్ అయినా మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే యూ విల్ నాట్ హ్యావ్ దోస్ ఇష్యూస్. ఎలాంటి ఎక్సర్సైజెస్ సార్? అది ఇప్పుడు మీరు చూపించగలరా అలాంటివి? చాలా సింపుల్ ఎక్సర్సైజ్ ఉంటాయి. మెడక్ అనుకోండి, సింపుల్ ఐసోమెట్రిక్ అంటే తల కదపాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ ఉంటుందో తల అట్లానే ఉంటుంది. చేత్తో ముందుకి వెనక్కి, తలతో ముందుకి పుష్ చేస్తారు. మెడ అలానే ఉంటుంది, బట్ ఈ మజిల్ టైట్ అవ్వాలి. అలాగే ఆల్ డైరెక్షన్స్, కిందకి, సైడ్కి రొటేషన్స్. సిమిలర్లీ నడుము కూడా పడుకుని చేసేవి ప్లాంక్స్ అంటారు, కొన్ని ఆసనాలు ఉంటాయి. ఎవ్రీథింగ్ ఏదైనా కానీ ఆ మజిల్కి కొద్దిగా టోన్ రావాలి, రోజు కొద్దిగా స్టిమ్యులేట్ అవుతూ ఉండాలి. అది చాలు మీకు. ఇలా చేసుకుంటూ ఉంటే దాని మీద లోడ్ పడినప్పుడు బ్రేక్ ఇస్తాం కానీ కంప్లీట్గా దాన్ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవ్వమా, అంతేనా? సో దీంతో ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ తగ్గించిన వాళ్ళం అవుతాం మనం. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీకు బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఆర్ బ్యాక్ పెయిన్ వచ్చి తగ్గింది అనుకోండి, మళ్ళీ మళ్ళీ రాకుండా దీస్ విల్ హెల్ప్ యూ. ఆర్ ముందు నుంచి అలవాటు ఉందనుకోండి, అలాంటివి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకే. హెల్తీగా ఈ లైఫ్ స్టైల్స్ మెయింటైన్ చేసుకుంటే. అలానే కంప్లీట్గా లోపల అసలు అరుగుదలని మేము ఆపకుండా ఉండలేం. ఇప్పుడు మనం 20 నుంచి 30కి వెళ్ళాక మళ్ళీ 20కి వెళ్ళలేం. అలాగే డిస్క్ ఒకసారి అరిగాక మళ్ళీ రివర్స్ అవ్వదు ఎప్పుడు. దాన్ని ఓన్లీ మేనేజ్ మాత్రమే చేసుకోగలుగుతాం. సో బేసికల్గా డిస్క్కి సంబంధించి కానీ ఎముకలకి సంబంధించి కానీ డీజనరేషనే కానీ రీజనరేషన్ లేదంటారు. రీజనరేషన్ లేదు. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. సార్ ఇప్పుడు వింటర్ కూడా కాదు, ఇన్ఫ్యాక్ట్ రెయినీ సీజన్లో మీ కేసెస్ ఎక్కువ వస్తూ ఉంటాయా సార్? అలా ఏం లేదు. సీజన్ రిలేటెడ్, ఎందుకంటే మన రోడ్ల మీదకి సంబంధించి కానీ అది ఆంధ్ర తీసుకోవచ్చు, తెలంగాణ తీసుకోవచ్చు. ఈ రోడ్ ట్రావెల్ ఎక్కువ చేసేవాళ్ళు కార్లో కావచ్చు, లేకపోతే బస్సు, బైక్, వాట్ ఎవర్, ఓన్ ట్రాన్స్పోర్ట్, వాట్ ఎవర్, బికాజ్ రోడ్స్ సరిగ్గా లేనప్పుడు ఎస్పెషల్లీ బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి. నడునొప్పి, ఒక గంట సేపు బండి మీద ట్రావెల్ చేస్తే నడునొప్పి, కార్లో ట్రావెల్ చేస్తే నడునొప్పి. సో ఈ ట్రావెల్ చేసే వాళ్ళకి మన రోడ్లు ఇంపాక్ట్ అయినా సార్, మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ట్రావెల్ చేయడం తప్పదు అనుకుందాం, అప్పుడు ఏం చేయాలి? ఇంకా రోడ్స్ ఇంపాక్ట్ డెఫినెట్గా చాలా ఉంటుంది మీకు స్పైన్ మీద. నేను చెప్పినట్టు డిస్క్ అనేది షాక్ అబ్జార్బరే. మీ బైకుల్లో కూడా షాక్ అబ్జార్బర్లు ఉంటాయి. రైట్. సో మనం వాడే బైకుల్లో ప్రాపర్ షాక్ అబ్జార్బింగ్ ఉండదు. షాక్ అబ్జార్బింగ్ అంటే మీరు ఓన్లీ టైర్ మాత్రమే కదిలి మీ బాడీ అస్సలు కదలకుండా ఉండాలి. ప్రాపర్ షాక్ అబ్జార్బ్ అది జనరల్గా ఉండదు మనం వాడే బైకుల్లో వాటిలో. సో ఆటోమేటిక్గా లోడ్ మీ స్పైన్ మీద వరకు వస్తుంది. సో స్పైన్లో డిస్కులు ఆపాల్సి ఉంటుంది ఆ లోడ్ని. సో ఆటోమేటిక్గా దాని మీద లోడ్ పడతా ఉంటుంది. మీరు ఎక్కువ డ్రైవింగ్ అయ్యి చేసినప్పుడు తొందరగా అరగటం అనేది అవుతూనే ఉంటుంది.
దానికి మనం చేయాల్సింది రోడ్లు బాగా వేసుకోవాలి. ఓకే. అది అదే అది అయితే అది గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఈ షో చూస్తున్నారో దయచేసి కొంచెం మీ మీద ఫోకస్ చేయండి. బికాజ్ ప్రజల ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. అది కాకుండా మీరు రోడ్లు బాగోనప్పుడు కూడా మీరు చేయగలిగేది ఏంటంటే, నేను చెప్పినట్టు కొంచెం లాంగ్ డిస్టెన్స్‌లు చేయాల్సొస్తే, కొంచెం మధ్య మధ్యలో ఆగి కొద్దిగా స్ట్రెచింగ్‌లు అయి చేసుకుంటా ఉండటం. ఓకే. కొంచెం ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర గానీ, గోతుల దగ్గర గానీ కొంచెం నెమ్మదిగా వెళ్ళటం. మాక్సిమం ఎంత తగ్గించుకోగలిగితే దాని మీద అది మీకు మంచిది. తగ్గించుకోవడం ఎలా కుదురుతుంది సార్ ఇంకా రోడ్లు బాలేనప్పుడు? ఇంకెలా తగ్గిస్తాం సార్? సో, ఈ కంపారిజన్‌లో వస్తే మీకు కార్లు కొద్దిగా బెటర్. హ్మ్. మీకు కార్‌లో ఏంటంటే ఆల్రెడీ సీట్ ఉంటుంది. బ్యాక్ సపోర్ట్ తీసుకోగలుగుతారు. ఒక రకంగా అదొక షాక్ అబ్జార్బింగ్ తగ్గుతుంది. దాంట్లో షాక్ అబ్జార్బింగ్ కెపాసిటీ బావుంటుంది. బైకుల మీద కన్నా కార్ ఈజ్ ఏ డెఫినిట్ బెటర్ ఆప్షన్ మీకు స్పైన్ ఇష్యూస్ ఉన్నప్పుడు. హ్మ్. కానీ అది అండ్ మళ్ళీ అది అందరికీ వర్తిస్తుందా? యెస్. యెస్. వర్తించదా? యెస్. చెప్పలేము. అవును. అవును. ఇట్ డిపెండ్స్ ఇండియాలో అపాన్ ఆ ఛాలెంజెస్ ఉంటాయమ్మ. మనకి ఆ పర్సనల్ కేర్ అనేది ఇండియా అంటే ఇప్పుడు బయట కంట్రీస్‌లో ఇలాంటి సేమ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఎవరికైనా, దే కెన్ రైట్ టు ద గవర్నమెంట్. దే కెన్ మేక్ ఇట్ ఎ సీరియస్ ఇష్యూ. ఇక్కడ ఇండియాలో ఈ పర్సనల్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌ని అంత సీరియస్‌గా తీసుకోరు. సో, మనకు మనమే జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప గవర్నమెంట్లు మనల్ని పట్టించుకునే ఛాన్సులు తక్కువ. రైట్ సార్. సార్ ఒక పాయింట్ ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేటివ్ చేంజెస్ జరిగాక నొప్పులు సహజంగా వస్తాయి అనుకుందాం. మెడ నొప్పి గానీ, నడు నొప్పి గానీ. ఈ లెక్కన చూసుకుంటే డెఫినెట్‌లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. నొప్పులు ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు. కొంతమందికి ఆ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, భరిస్తారు. బట్ కొంతమందికి తీసుకోలేరు. నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ విల్ బీ ఎఫెక్టెడ్. ఈ నేపథ్యంలో డిస్క్ అరిగింది అనంటే ఇంకా దానికి సర్జరీ ఒక్కటే మార్గమా సార్? సో, 2 రకాల ప్రాబ్లమ్స్. డిస్క్ అరగటం నేను చెప్పినట్టు 20స్, 30స్‌లో వస్తుంది. అండ్ మొత్తం స్పైన్ అంతా అరగటం. అంటే దాంతో పాటు జాయింట్లు, బోన్స్ అరగటం అనేది స్పాండిలోసిస్. అది కొద్దిగా ఓల్డ్ ఏజ్‌లో వస్తుంది. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ రెండిటికి కూడా మీకు సర్జరీ ఈజ్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. హ్మ్. ఇనీషియల్‌గా ఇప్పుడు బ్యాక్ పెయిన్‌లో వరల్డ్‌లో మొత్తం డేటా ప్రకారం ఒక 85-90% మందికి ఎప్పుడోకప్పుడు బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. ప్రపంచంలో అందరికి ఆల్మోస్ట్ 85-90% మందికి. బట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ అక్యూట్ పెయిన్స్. అంటే వచ్చి తగ్గిపోయే నొప్పులే ఉంటాయి. ఓకే. సో, నడుము నొప్పి వచ్చిన ప్రతీదీ డిస్క్ వల్ల కాదు. నడుము నొప్పి వచ్చిన ప్రతీదీ స్పాండిలోసిస్ వల్ల కాదు. మెజారిటీ ఆఫ్ ద పెయిన్స్ కొద్దిగా మీ పోస్టర్ సరిగ్గా లేకో, కొద్దిగా మజిల్ పట్టేసో అలాంటి వాటి వల్ల ఉంటాయి. అండ్ కొన్ని వారాల్లో సెట్ అయిపోతాయి. యూజువల్‌గా 6 వీక్స్ టు 3 మంత్స్‌లో సెట్ అయిపోయే ప్రాబ్లమ్స్ మెజారిటీ ఉంటాయి. హ్మ్. మీకు బియాండ్ 3 మంత్స్ ఈ ప్రాబ్లమ్ వస్తుంది అంటే దెన్ యూ విల్ హ్యావ్ టు వర్కప్. మీకు 6 వారాలు 3 నెలల తర్వాత కూడా ఇంకా అదే పెయిన్ ఉంది. లేదంటే టైంతో పాటు ఇంకా పెయిన్ పెరుగుతోంది. రెడ్ ఫ్లాగ్స్ అంటాం అనమాట. అంటే నొప్పులతో పాటు ఇలాంటి సిగ్నల్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్‌ని చూపించుకోవాలి. అవి ఏంటి అంటే, ఒకటి నడుము నుంచి కాళ్ళు లాగటం, లేదంటే మెడ నుంచి చెయ్యి అంతా లాగటం, చెయ్యి తిమ్మిరి పట్టడం, చెయ్యి స్పర్శ తగ్గినట్టు కానీ, బలం తగ్గినట్టు కానీ అనిపించడం, లేదంటే రాత్రి పడుకున్నా కానీ ఫుల్గా నొప్పులు ఉండటం, ఉదయం లేవగానే బాడీ అంతా స్టిఫ్ అయిపోవటం. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అంటాం అనమాట. ఇవి ఉన్నాయి అంటే మీరు మామూలుగా మజిల్ పట్టేసి కాదు, ఇంకా వేరే ఏదైనా రీజన్ ఉంది, దానివల్ల మీకు నొప్పులు వస్తున్నాయి. అలాగే మీకు ఆకలి తగ్గి, బరువు తగ్గి, జ్వరం వచ్చి వీటితో పాటు బ్యాక్ పెయిన్ ఉంది, ఇవి కూడా చూపించుకోవాలి. ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్ అనమాట. ఇవి ఉంటే మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా అంటే చూపించాలి. ఎందుకు సార్ ఆకలికి, నడు నొప్పికి ఏంటి సంబంధం? స్పైన్‌లో అప్పుడప్పుడు ఏంటంటే మనకి 2 రీజన్స్. ఒకటి ఇన్ఫెక్షన్ ఉంటదా? ఇది కూడా మళ్ళీ ఇప్పుడు టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్ స్పైన్‌లో కూడా చాలా కామన్‌గా ఉంటాయి. ఇప్పుడు టీబీ అంటే ఛాతీకి సంబంధించిన ప్రాబ్లమే అనుకుంటారు. హ్మ్. బోన్స్‌లో కూడా టీబీ రావచ్చు. అందులో కూడా స్పైన్ అనేది కామన్ ప్లేస్ అనమాట. బోన్స్ టీబీలో ఫస్ట్ ప్లేస్ స్పైన్‌దే ఉంటుందన్నమాట. సో, స్పైన్‌లో టీబీ వచ్చిందనుకోండి, మీకు ఆకలి తగ్గుతుంది, బరువు తగ్గుతారు, లో గ్రేడ్ ఫీవర్, లైట్‌గా ఫీవరిష్‌గా అనిపిస్తా ఉంటుంది రోజు ఈవినింగ్ అయ్యాక. హ్మ్. ఇవన్నీ సిమ్టమ్స్‌తో పాటు బాగా సివియర్‌గా బ్యాక్ పెయిన్, రాత్రంతా పెయిన్స్, ఇవన్నీ టిపికల్ అనమాట ఇన్ఫెక్షన్‌కి. హ్మ్. అప్పుడప్పుడు ఓల్డ్ ఏజ్‌లో ఏంటంటే కొద్దిగా క్యాన్సర్ రిలేటెడ్ పెయిన్స్. క్యాన్సర్‌లు కూడా స్ప్రెడ్ అయ్యే ఫస్ట్ పార్ట్ జనరల్‌గా స్పైన్ ఉంటుంది. స్పైన్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్లేస్ ఫర్ మెటాస్టాసిస్ అంటాం. అంటే వేరే ఎక్కడి నుంచైనా బోన్‌కి స్ప్రెడ్ అవ్వాలంటే ఎక్కువ కామన్‌గా స్పైన్‌కి స్ప్రెడ్ అవుతా ఉంటుంది. సో, దానివల్ల కూడా ఇలాంటి నైట్‌లో ఎక్కువ పెయిన్స్ రావటం. అంటే వాళ్ళకి ఇంకా డే టైమ్ నొప్పి ఉండదా? డే టైమ్‌లో ఉంటుంది. బట్ జనరల్‌గా ఇప్పుడు మనకి మజిల్ పట్టేసిందనుకోండి, మనం వర్క్ చేయడానికి ఆటిలకి ఇబ్బంది పడతాం. ఎళ్లి రెస్ట్ తీసుకుంటే ఓకే, బెటర్‌గా ఉంటుంది. మళ్ళీ పని చేయడానికి ఇది మెకానికల్ పెయిన్స్. ఓకే. ఇది ఒక కేటగిరీ. అది కాకుండా మీరు రెస్ట్ తీసుకున్నాక బాగా పెరిగిపోతుందనుకోండి, లోపల బోన్‌లో ఇష్యూ అనమాట. ఇలాంటి ఇన్ఫెక్షన్ గానీ, ట్యూమర్ గానీ, అప్పుడప్పుడు కొన్ని ఇన్‌ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్. ఈ అన్నిటికి ఏంటంటే రాత్రి పడుకున్నాక పెయిన్స్ పెరుగుతాయి. హ్మ్. కొద్దిగా కదిలాక ఏమన్నా కొద్దిగా బెటర్ అనిపించడం ఇలాంటివి ఉంటాయి. సో, హ్మ్. అవి కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి.
ఓకే. ఇప్పుడు మనం ట్రీట్మెంట్‌కి వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఇయన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అసలు ప్రాబ్లమ్ ఏంటి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. హ్మ్. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఇన్ఫెక్షన్‌లు, ట్యూమర్‌లు ఉన్నాయంటే వాటికి సంబంధించిన ట్రీట్మెంట్‌లు ఉంటాయి. ఆపరేషన్‌లు కూడా ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు మెడికల్ ఇప్పుడు టీబీ అనుకోండి, టీబీ టాబ్లెట్స్ వాడటం. క్యాన్సర్ లాంటిదనుకోండి దానికి సంబంధించిన అది చాలా ట్రీట్మెంట్. ప్రమాదకరమా అండి స్పైన్‌కొస్తే టీబీ? టీబీ స్పైన్ మనం నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రమాదకరమైంది. అదే ఇన్ఫెక్షన్ మనం టైమ్‌లో అడ్రెస్ చేయలేదనుకోండి, కాళ్ళు, చేతులు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఆ ఇన్ఫెక్షన్ పెరిగి, పెరిగి నరాన్ని అంతా పట్టేసుకొని డ్యామేజ్ అయ్యి ఉంటుంది. బట్ టైమ్‌లీ అడ్రెస్ చేసామనుకోండి, వన్ ఆఫ్ ద వెరీ రివార్డింగ్ అనమాట. అంటే అది కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కంప్లీట్‌గా సెట్ అయిపోతారు టీబీ. మంచి రెస్పాన్స్ ఉండేది. నెగ్లెక్ట్ చేస్తే చాలా బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఉండే డిసీజ్ ఇదే. ఓకే. సో, ఆ టీబీ స్పైన్ లక్షణాలేంటి? ఇప్పుడు మనం చెప్పినట్టు టీబీ స్పైన్ అంటే ఫస్ట్ చాలా మందికి నాకు టీబీ ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఎప్పుడు ఏది రాలేదు అని అనుకుంటారు. అది ఏంటంటే ఇండియాలో టీబీ ఈజ్ అ వెరీ కామన్ థింగ్. అంటే మీరు, నేను అందరం ఎప్పుడొకప్పుడు టీబీ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయ్యే ఉంటాం. బట్ మనకి అందరికీ సిమ్టమ్స్ ఉన్నాయి. ఎందుకంటే మన ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. బయటికి కనిపించేలా ఉండదన్నమాట. లోపల జస్ట్ ఎక్స్పోజ్ అయ్యి లంగ్స్లో ఎక్కడో అలా పట్టుకుని ఉంటుంది. అది స్లోగా ఓవర్ టైం స్ప్రెడ్ అవుతుంది. 1-2 ఇయర్స్లో స్ప్రెడ్ అయ్యి మీకు ఇలా స్పైన్లో ఎక్కడైతే వీక్ స్పాట్ ఉంటుందో ఆ ప్లేస్లోంచి అది ఫ్లేర్ అప్ అవ్వచ్చు అనమాట. హ్మ్. సో టిపికల్గా స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే లైట్ బ్యాక్ పెయిన్స్తోనే స్టార్ట్ అవుతారు. లైక్ మెడ నొప్పులతోనే స్టార్ట్ అవుతారు. ఇగ్నోర్ చేస్తారు ఎక్కువ. 1-2 మంత్స్ అయ్యేటప్పటికి ఏంటంటే పెరుగుతూ ఉంటుంది. నేను చెప్పాను కదా, ట్రెండ్ చూసుకోవాలి మనం. ఇప్పుడు మీకు సడన్గా బ్యాక్ పట్టేసింది అనుకోండి, ఓవర్ టైం మీరు బెటర్ అవుతూ ఉంటారు. ఒక 10 days టు 2 వీక్స్లో పెయిన్స్ తగ్గుతూ ఉంటాయి. టీబీలో రివర్స్ అవుతూ ఉంటుంది. మీ పెయిన్స్ పెరుగుతూ ఉంటాయి టైంతో పాటు. ఇప్పుడు ఓకే. ఒక అవుట్ ఆఫ్ 10 మీరు పెయిన్ 3-4 ఉందనుకోండి, ఓవర్ మంత్ 7-8 అయిపోతుంది. అంటే బోన్ డ్యామేజ్ అయిపోతాం. బేసికలీ టీబీ బోన్ని తినేస్తూ ఉంటుంది అనమాట. బోన్ డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో పెరుగుతున్న ట్రెండ్ ఉంది. దాంతోపాటు మనం చెప్పిన సిస్టమిక్ సిమ్టమ్స్, ఈ ఆకలి, బరువు, జ్వరాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మీరు వర్కప్ చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది అది. రైట్ సార్. సార్ ఇప్పుడు ఈ నొప్పుంది. మెడ నొప్పి కావచ్చు, చెయ్యి నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళామనుకోండి, జనరల్‌గా ఒక ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకెళ్తే, ఎందుకు సార్ డాక్టర్లు ఆ ఎంఆర్ఐ కుదరదు, మళ్ళీ ఇంకొక ఎంఆర్ఐ తీయించండి అని అంటారు. ఒక ఎంఆర్ఐ లైఫ్ ఎంతుంటుంది సార్? 6 మంత్సా? 1 ఇయరా? 1 మంతా? 10 డేసా? 1 వీకా? ఫర్ ఎవర్ ఉంచుకోవాలి. మీరు ఇప్పుడు ఎంఆర్ఐ ఇది పాతది నేను పడేసుకుంటాను, నేను మళ్ళీ కొత్తది చేయించుకుంటాను అనే వాళ్ళు చాలామంది ఉంటారు మా దగ్గర పేషెంట్లు. బట్ ఎంఆర్ఐ అదేమీ అబ్జెక్టివ్ కాదు. అంటే సబ్జెక్టివ్ కాదు. ఎవరో చేస్తే మారేది కాదు అది. మీ లోపల ఏముందో అది మాత్రమే చూపిస్తుంది. సో ఎంఆర్ఐ విల్ నాట్ బి రాంగ్. రిపోర్ట్స్ కెన్ బి మిస్‌లీడింగ్. రిపోర్ట్స్ అప్పుడప్పుడు మిస్ అవ్వచ్చు, చేయొచ్చు గానీ, ఎంఆర్ఐ ఏదైతే ఫిలిం ఉందో మీ బాడీలో ఉన్నది మాత్రమే చూపిస్తది. వేరేది ఏది చూపించదు. సో ఎప్పటిది దాచుకోవాలి. అలా అని కొన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇలాంటి టీబీ గానీ, మన క్యాన్సర్ గానీ ఇలాంటివి ఏంటంటే చాలా క్విక్‌గా మారుతూ ఉంటాయి లోపల ఉన్న కండిషన్స్. ఓకే. సో ఇప్పుడున్న ప్రాబ్లము ఒక నెలకి బాగా ఇంకా ఫర్దర్‌గా ఇప్పుడు ఒక బోన్ తినేసింది 2 నెలలకి ఇంకా 2, 3 బోన్స్ ఎఫెక్ట్ అయిపోవచ్చు. హ్మ్. సో ఆ ప్రోగ్రెస్ అనేది మనకి ఒకే స్కాన్‌లో తెలీదు. ఓకే. సో ఇలాంటి పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఇలాంటి ఇన్ఫెక్షన్‌లు గానీ, ట్యూమర్‌లు గానీ ఉన్నప్పుడు ఏంటంటే ఒక 6 వీక్స్ ఎంఆర్ఐలో చేంజెస్ మనకు కనిపించడానికి ఒక 1 మంత్ టు 6 వీక్స్ పడతాయన్నమాట. కొద్దిగా అయినా చేంజెస్ అప్రిషియేట్ చేయగలిగేలా ఉండటానికన్నమాట. సో ఒకవేళ మనం అది అంటే ఇప్పుడు రిపీట్ చేసి మనం ఏమన్నా కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మారుతుంది అనుకుంటే జనరల్‌గా రిపీట్ చేయమంటాం. అందరూ మళ్ళీ ఎంఆర్ఐ చేసుకొని రమ్మని అనరు. ఇవి స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్‌కి. ఇప్పుడు అదే మీకు అరుగుదల వల్ల ఉందనుకోండి, ఎంఆర్ఐలో ఇంతకు ముందు కూడా పెద్ద ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మీ సిమ్టమ్స్‌లో పెద్ద చేంజ్ లేదనుకోండి, మళ్ళీ రెండోసారి చేయాల్సిన అవసరం ఉండదు. ఎంఆర్ఐ మనకి ఓన్లీ ప్రొసీజర్స్ ఎలాంటివి ఏమైనా అవసరం ఉంటేనే హెల్ప్ అవుతాయి. రెండో డయాగ్నోసిస్‌కి వెళ్ళిపోతాయి. ఓకే. ఒకసారి డయాగ్నోసిస్ అయిపోయింది. మీ ఒక ట్రీట్మెంట్ నడుస్తోంది మీకు. ఇంప్రూవ్ అవుతున్నారు. అప్పుడు మళ్ళీ మీకు ఎంఆర్ఐ అవసరం ఉండదు. హ్మ్. మీ సేమ్ ట్రీట్మెంట్ నడుస్తోంది. బట్ మీ పెయిన్స్ కొత్తగా ఇప్పుడు ఇంతకుముందు కాళ్ళు నొప్పి లేనిది ఇప్పుడు కొత్తగా కాళ్ళు లాగి కాళ్ళు మొద్దుబారుతోంది. అప్పుడు మేబీ అవసరం పడొచ్చు. ఏమైనా చేంజెస్ ఉన్నాయా లోపల తీయడానికి. అలాగే ఇప్పుడు మీకు ఈ ఫిజియోథెరపీ మందులతో తగ్గట్లేదు. మీకేమైనా ఇంజెక్షన్ లాంటివి చేయాలి. లేదంటే సర్జరీ చేయాలి. అప్పుడు మళ్ళీ ఎంఆర్ఐ అవసరం ఉంటుంది. సో మీ కోర్స్ ఆఫ్ రికవరీ ఎలా ఉంది? ఇంప్రూవ్ అవుతున్నారా? వర్సెన్ అవుతున్నారా? మన ఎంఆర్ఐలో కొత్తగా ఏమైనా చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామా? అయి చూసుకొని బట్ రిపీట్ జనరల్లీ చేయాలి. ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్ అనుకుందామండి. ఒక ఎంఆర్ఐ తీస్తే సరిపోతుందా ఇంకా? జనరల్‌గా డయాగ్నోసిస్‌కి సరిపోతుంది. సరిపోతుంది. యాహ్! ఓకే. అంటే మీ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ, మెడిసిన్స్ అని మనం అనుకున్నప్పుడు డయాగ్నోసిస్‌కి చాలనుకున్నప్పుడు ఇంక మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మారదు. ఇప్పుడు ఒకసారి మీకు స్కాన్‌లో అరిగింది, ఇలా నరం ఒత్తుకుంటుందని కనిపించింది. మీరు ఫిజియో, మెడిసిన్స్ చేశారు. వాటితో స్కాన్ ఏం మారదు. హ్మ్. ఆ నరం మీద ఉన్న ఒత్తిడి పోదు, అరుగుదల మారదు.
ఓన్లీ మీ పెయిన్స్‌కి హెల్ప్ అవుతాయి. సో, మళ్ళీ ఎంఆర్ఐ చేసుకొని తగ్గింది అని చూసుకోవాల్సిన అవసరం లేదు. సో, బేసికల్‌గా సార్ ఇలా పెయిన్స్ ఉన్నప్పుడు చాలామంది చేసే ప్రాక్టీస్ ఆ పెయిన్ బామ్స్ అవి రాసి ఫుల్‌గా ఇట్లా మసాజులు చేస్తూ ఉంటారు. మసాజ్ చేస్తే టెంపరరీగా బానే ఉంది అని అనిపిస్తుంది. బట్ దానివల్ల ఇంటర్నల్‌గా మనం ఏమన్నా డ్యామేజ్ చేసిన వాళ్ళం అవుతామా? ఆర్ దానివల్ల నష్టమేం లేదా? జనరల్‌గా జెంటిల్ మసాజెస్ వల్ల పెద్ద డ్యామేజ్ అవ్వదు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లమ్ మనకి మెడలో గాని, నడుము లోపల ప్రాబ్లమ్ స్ట్రక్చర్‌లో డిస్క్ గాని, బోన్‌లో గాని ప్రాబ్లమ్ ఉన్నప్పుడు బాడీ బయటికి మేనిఫెస్ట్ చేసేది ఎలాగా అంటే మజిల్ టైట్ చేసేస్తది. అంటే ఇండైరెక్ట్‌గా బాడీ దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. లోపల ఇంకా డ్యామేజ్ అవ్వకుండా మజిల్‌ని బాగా టైట్ చేసేసుకుంటుంది. సో, లోపల కదలకుండా, డిస్క్ మీద లోడ్ పడకుండా ఆపుకుంటుందనమాట. మనం ఇప్పుడు ఏంటంటే ఆ మజిల్ టైట్ అయిపోవడం వల్ల మీకు బాగా పెయిన్స్ ఎక్కువ తెలుస్తా ఉంటాయి. సో, జెంటిల్ మసాజెస్‌తో మజిల్ రిలాక్స్ అవుతుంది. పెయిన్స్ బెటర్ ఉంటాయి. బట్ అగైన్ లోపల ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మళ్ళీ మజిల్ టైట్ అయిపోతుంది. సో, ఇండైరెక్ట్‌గా ఇట్ విల్ హెల్ప్ యూ విత్ యువర్ పెయిన్స్ అంతే. జెంటిల్‌గా మసాజ్ చేస్తే లోపల డిస్క్ వరకు మీకేమీ ప్రెషర్ పడదు. దాంట్లో ఏం డ్యామేజ్ జరగదు. మ్యానిపులేషన్స్ చేయకూడదు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మెడలో బాగా పెద్ద డిస్క్ ప్రాబ్లమ్ ఉండి నరాన్ని ఒత్తుతా ఉందనుకోండి. కొంతమంది ఏంటంటే మసాజ్ ఇలా మెడ మ్యానిపులేషన్స్ చేస్తారు. బార్బర్స్ దగ్గర, అవును. అవును. కైరోప్రాక్టర్. అవును. అవి రిస్కీ. అవి ఆల్రెడీ లోపల స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సడన్‌గా ఏమైనా చేయడం వల్ల ఆ లోపల డ్యామేజ్ పెరగొచ్చు. ఓకే. జెంటిల్ మసాజెస్ యూజువల్‌గా ప్రాబ్లమ్ చేయవు. ఆయింట్మెంట్స్, జెల్స్ రాసుకోవడం దే వోంట్ కాజ్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సార్ మేబీ నేను ఒక డాక్టర్‌ని క్వెషన్ ఎందుకు చేస్తున్నాను అని ఆలోచించొద్దు. ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించండి. జనరల్‌గా ఇలా మెడ నొప్పి, నడు నొప్పి అనే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు ఒక ప్యాటర్న్ ఆఫ్ ట్రీట్మెంట్ రైట్. నేను చాలా మంది డాక్టర్స్ దగ్గర చూసాను ఇదే. సే ఫర్ ఎగ్జాంపుల్ మెడ నొప్పి, చెయ్యి నొప్పి ఒక 70 ఇయర్ ఓల్డ్ లేడీ. రైట్. సో, ఎంతమంది డాక్టర్స్ దగ్గరికెళ్ళినా వాళ్ళిచ్చే మందులు చెప్తా నేను. రైట్. ఫస్ట్ డెఫ్లోకాట్ ఇస్తారు. రైట్. స్టెరాయిడ్ అనుకుందాం. రైట్. నెక్స్ట్ ఒక పెయిన్ కిల్లర్ ఫర్ 10 డేస్ వాడమంటారు. రైట్. దాని తర్వాత గాబాపెంటిన్, ప్రెగాల్బిన్ ఇస్తారు. రైట్. సో, ఈ 3 మందులతోనే రైట్. మేబీ ట్రేడ్ నేమ్స్ మారొచ్చు గాక, అందులో ఉన్న కాంపోజిషన్స్ అటు ఇటు అవ్వచ్చు గాక. బట్ దిస్ ఇస్ ద బేసిక్ ట్రీట్మెంట్. అక్కడ ఒక పక్క అరిగిపోయింది. ఓ పక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుపడట్లేదు. ఈ మందులు 10 రోజులు వాడి, మళ్ళీ పెయిన్ వచ్చి, మళ్ళీ 10 రోజులు వాడి అంటే ఇంకా ఆ సైకిల్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందా ఆ మనిషి బతుకున్నంత కాలం? ఇంతేనా సార్? అక్కడే అనిపిస్తుంది ఏంటి అసలు హోప్ లేదు లైఫ్ మీద అని. బికాజ్ ఆ పెయిన్ తీసుకోలేక చాలా మందికి ఇదే సిచ్యువేషన్. రైట్. సో, వెరీ వెరీ గుడ్ క్వెషన్. పర్టినెంట్ క్వెషన్ అమ్మా. దానికి నేను క్లియర్‌గా చెప్తాను. సో, ఇప్పుడు ట్రీట్మెంట్స్ మనం 2 రకాలు. ఒకటి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. 2 మన దానివల్ల వచ్చే సింప్టమ్స్‌ని అడ్రెస్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మెడ అరిగింది, లేదంటే నడుము అరిగింది, దానివల్ల కాలు, చెయ్యి లాగుతున్నాయి అనుకోండి. కాలు, చెయ్యి లాగడం అంటే యూజువల్‌గా ఏంటంటే మెడలో ఏదైనా నరం ప్రెస్ అవ్వటం వల్ల అవుతుంది. ఓకే. అది స్టేజెస్ ఉంటాయి దాంట్లో కూడా. కొద్దిగా ఒత్తుకుంటుందా, బాగా సివియర్‌గా ఒత్తుకుంటుందా అనే దాన్ని బట్టి మన సింప్టమ్స్ కూడా మారుతూ ఉంటాయి. కొంతమందికి బాగా ఒత్తుకున్నా చిన్నగానే అనిపిస్తది. కొంతమందికి చిన్నగా ఒత్తిడి ఉన్నా బాగా సివియర్ ప్రాబ్లమ్స్‌తో వస్తారు. ఓకే. సో, వెరీ ఇండివిడ్యువల్ అనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రెస్పాన్స్ ఉంటుంది. డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు. ఓకే. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఏంటంటే మీరు చెప్పిన ఇప్పుడు డెఫ్కాట్ అనేది కామన్‌గా ఇవ్వం. డెఫ్కాట్ అనేది కొంచెం ఊర్లో కామన్. అంటే ఎవరు ఏ పెయిన్ వచ్చినా డెఫ్కాట్ ఇచ్చేస్తుంది. స్టెరాయిడ్ కాబట్టి వెంటనే పెయిన్ తగ్గిపోతుంది. ఈ ఈ మధ్యన జరిగిన పేషెంట్ డిమాండ్ ఏంటంటే ఎళ్ళాక ఇంకా నొప్పులు తగ్గలేవు. ఇప్పుడు టాబ్లెట్సే ఇచ్చారనుకోండి, నొప్పులు తగ్గలేదని మళ్ళీ వస్తారు అనే దాంతో చాలామంది స్టెరాయిడ్ ఇస్తూ ఉంటారు. విచ్ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ ప్రాక్టీస్. స్టెరాయిడ్ హ్యాస్ టు బి వెరీ లిమిటెడ్ ఇండికేషన్స్ పెట్టుకోవాలన్నమాట. ఓకే. బట్ స్టిల్ దట్ ఈస్ వన్ కామన్ ప్రాక్టీస్ విచ్ ఐ అగ్రీ. దాన్ని మనం అది కెనాట్ జనరలైజ్ టు ఎవ్రీబడి. అందరూ ఇస్తారని కాదు కానీ బట్ మెజారిటీ నేను ఇస్తున్నారు. చూసిన మాక్సిమం బట్ అది ఇట్స్ నాట్ ఎ వెరీ హెల్దీ థింగ్. అప్పుడప్పుడు వెరీ సివియర్ పెయిన్స్ ఉన్నప్పుడు వెరీ షార్ట్ కోర్స్ ఆఫ్ స్టెరాయిడ్ ఇస్ హెల్ప్ యూ. అంటే ఇప్పుడు మీకు బాగా సివియర్ పెయిన్ ఉంది, బట్ మీకు ఏమీ ప్రొసీజర్ లాంటిది అవసరం లేదు అన్న స్టేజ్లో ఏంటంటే ఒక 7-8 డేస్ వరకు డిక్రీజింగ్ డోస్ ఆఫ్ స్టెరాయిడ్ ఈజ్ స్టిల్ ఓకే. దట్ ఈస్ సేఫర్. పర్టికులర్గా మీకు షుగర్ లాంటివి లేనప్పుడు. ఓకే. అవన్నీ చూసుకుంటా ఇట్ ఈస్ స్టిల్ ఓకే టు గివ్. 2 పెయిన్ కిల్లర్. పెయిన్‌తోనే వచ్చారు కాబట్టి పెయిన్ కిల్లర్ విచ్ ఈస్ అప్రోప్రియేట్ ఫర్ దేర్ ఏజ్ ఈజ్ ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ వే దే ట్రీట్. అండ్ థర్డ్ గాబాపెంటిన్ అంటే నర్వ్ రిలాక్సెంట్ అనమాట బేసికల్లీ. అంటే మీకు ఆ చెయ్యి లాగుతుందనుకోండి, ఆ నరం నొప్పి కొద్దిగా తెలియకుండా చేయడానికి గాబాపెన్ హెల్ప్ అవుతుంది. సో, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, మీ సింప్టమ్స్‌ని తగ్గిస్తున్నాయి. మీరు నొప్పితో వెళ్ళారు డాక్టర్ దగ్గరికి. ఆ నొప్పి నుంచి మీకు కొంచెం ఫ్రీడమ్ అదే కావాలి, అవి అడుగుతున్నాను సార్. ఇచ్చారు. నా క్వెషనే అది. యాక్చువల్ రూట్ కాజెస్ ఇక్కడ క్యూర్ అవ్వట్లేదు కదా. రైట్. సో, ఇది ఏంటి అంటే రూట్ కాజ్‌ని క్రియేట్ చేయలేం చాలా సార్లు. ఇప్పుడు మెడ అరిగింది, లేదంటే నరం ఒత్తుకుంటోంది. ఓకే. దాన్ని ప్రతిసారి అందరికీ ఆపరేషన్లు చేయలేం. అందరికీ ఆపరేషన్ అవసరం కూడా ఉండదు. ఏం చేస్తామంటే మన బాడీకి కొద్దిగా టైం ఇవ్వాలి మీరు హీల్ చేసుకోవడం. ఇప్పుడు డిస్క్ అరిగిన, నరం ఒత్తుకుంటున్న ప్రతిసారి అందరికీ దానివల్ల ఇబ్బందులు రావు. ఎందుకంటే
యువర్ బాడీ హ్యాస్ దట్ సెల్ఫ్ హీలింగ్ కెపాసిటీ అనమాట. జనరల్గా ఫ్రెష్గా వచ్చినప్పుడు ఏంటంటే బాగా ఇబ్బంది పడతారు. కొన్ని రోజులు మనం ఇలా మెడిసిన్ ట్రీట్మెంట్తో ఫిజియోథెరపీతో ఫ్యూ వీక్స్ చూసేటప్పటికి యువర్ బాడీ విల్ టేక్ ఓవర్ అనమాట. అది ఆ పెయిన్ కంట్రోల్ చేసుకునే స్టేజ్కి వచ్చేస్తుంది మీ బాడీ. అప్పుడు ఇంకా మీకు ట్రీట్మెంట్ అవసరంలా, రైట్? సో ఆ టైం కోసం యూజువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ 6 వీక్స్ టు 3 మంత్స్ నేను చెప్పాను చూసారా, ఆ టైంలో ఏంటంటే వీ ప్రిఫర్ టు డూ ఇట్ మెడికల్లీ. ఇలా టాబ్లెట్స్ ఫిజియోతో మీ బాడీకే రికవర్ చేసుకునే ఒక ఛాన్స్ ఇస్తాం అనమాట. ఓకే, ఆ టైం దాటింది ఆర్ మీ పెయిన్స్ టూ బ్యాడ్ ఉన్నాయి, దెన్ అప్పుడు మనం రూట్ కాజ్ని అడ్రస్ చేయాలి. రూట్ కాజ్ని ఎలా అడ్రస్ చేస్తాము, విచ్ ఈస్ యూజువల్లీ త్రూ ఏ సర్జరీ. ఇప్పుడు డిస్క్ బయటకు జరిగిపోయింది అనుకోండి, అది తీస్తే కానీ మీకు పోదు. మీకు ఈ 3 మంత్స్ టైంలో కూడా తగ్గట్లేదు అంటే మీ బాడీ సెల్ఫ్ హీల్ చేసుకోవట్లేదు, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా ఇంపాక్ట్ అవుతుంది, అప్పుడు అది వి అడ్రస్ ద రూట్ కాజ్, తీసేస్తాం, దెన్ ఇట్ విల్ గెట్ బెటర్ అనమాట. సార్ కానీ ఈ డిస్క్ రిలేటెడ్ సర్జరీ చేసిన దాంట్లో కూడా నేను విన్న వర్షన్ చెప్తున్నాను. మళ్ళీ అదే నా డిస్క్లైమర్ టు ఎవ్రీ క్వశ్చన్, గైడ్ మీ ఆర్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ యాజ్ అ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్ నేను ఆ యాంగిల్లో అడుగుతున్నాను. మీరు అడిగేవన్నీ మా పేషెంట్లు మమ్మల్ని రోజు అడిగేవమ్మా, సో నో ప్రాబ్లం. సో మీరు అన్నట్లు ఆ డిస్క్ తీసేస్తాము అని అన్నారు కదా. సో ఏజ్ రిలేటెడ్ డిస్క్ అరిగింది లేదా జరిగింది, సో జరిగింది కాబట్టి మీరు తీస్తారు. ఆ పర్టికులర్ చోట తీసినా సరే నొప్పి తగ్గకపోవచ్చు, బికాజ్ ఇంకెక్కడో చూడ కంప్రెస్ అవ్వచ్చు. అట్లా ప్రతి చోట సర్జరీలు చేసుకుంటూ వెళ్ళలేము. సో బెటర్ వీ వుడ్ నాట్ సజెస్ట్ ఎ సర్జరీ ఫర్ దిస్ కేస్, దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ అని అంటారు. దానికి నిజమే కదా సార్ అది ఆలోచిస్తే? అది అగైన్ ఇప్పుడు మనకి అన్ని చోట్ల అరిగిపోవడం అనేది చాలా రేర్, అంటే వెరీ రేర్ కొన్ని జెనెటిక్ కండిషన్స్లో తప్ప. అందరికి మెడ నుంచి నడుము దాకా అన్ని డిస్క్లు అరిగిపోవడం అనేది అంటే చాలా అన్నీ కాదు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2-3 అనుకుందాం, అప్పుడు సో కామన్గా మనకి అరిగేవి నడుములో అనుకోండి L45, L5S1 అనే డిస్క్లు 90% ఆఫ్ ద టైమ్స్ ఈ 2 డిస్కుల్లోనే ఇబ్బంది వస్తుంది. రేర్గా కొంచెం దానిపైన 3-4 కానీ 2-3 కానీ. సిమిలర్లీ మెడలో కూడా ఆ 4-5-5-6 అనే ఏరియాల్లోనే బాగా ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాం అనమాట. మిగతాయి చాలా రేర్గా అరుగుతాయి. ఇప్పుడు మనం ఇప్పుడు చేయగలిగి ఇప్పుడు మన సర్జికల్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే ఆల్రెడీ మీకు ప్రాబ్లం చేస్తుందో దాన్ని తీస్తాం. ఇప్పుడు వేరేది అరుగుతుందా లేదా ఓవర్ టైమే తెలుస్తుంది మనకి, రైట్? అది మీ లైఫ్ స్టైల్ని బట్టి కొంత ఎఫెక్ట్ ఉంటుంది, మీ జెనెటిక్స్ని బట్టి కొంత ఎఫెక్ట్ ఉంటుంది, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్. అగైన్ ఇప్పుడు ఇది అరగడానికి ఏదైతే రీజన్ ఉందో మిగతా అరగడానికి కూడా అవే రీజన్స్ అవ్వచ్చు. సో వి ఇన్సిస్ట్ ఆన్ గుడ్ లైఫ్ స్టైల్, మంచిగా రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకోండి, సిట్టింగ్ పోస్టర్స్ బాగా చూసుకుంటా వేరే చోట్ల మళ్ళీ అరగకుండా మనం చూసుకోవచ్చు. స్టిల్ అది ఇట్స్ నాట్ లైక్ 100% గ్యారెంటీ. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చేసామనుకోండి వేరే చోట కంపల్సరీ అరుగుతుంది అనేది ఉండదు, అరగదు అని కూడా మనం చెప్పలేం. మనం చేయగలిగేది ఏంటి, మెయింటైనింగ్ గుడ్ లైఫ్ స్టైల్. సో ఛాన్సెస్ ఆఫ్ అలాంటి అరగే ఛాన్సెస్ తగ్గించే వాళ్ళని అవుతాం. ఒకవేళ అంటూ అరిగి దానివల్ల మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళేంత స్టేజ్ యూజువల్గా రావు మా దగ్గర. జనరల్గా ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ నేను చెప్పిన వెరీ ఫ్యూ ఏరియాస్లోనే వస్తాయి. అవి ఒకసారి అడ్రస్ చేశాక కొత్త ప్లేస్లో అంత అరిగిపోయి మళ్ళీ ఆపరేషన్కి వెళ్ళేంత స్టేజ్లు చాలా తక్కువ మందిలో వస్తాయి. రైట్ స్టిల్ పాసిబుల్. రైట్ సార్. సరే అంటే ఇప్పటి వరకు మేబీ ఏజ్ రిలేటెడ్ అని మాట్లాడుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్లు 20s కూడా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము అని చెప్తే స్కూల్ గోయింగ్ కిడ్స్ కూడా మేబీ బికాస్ ఆఫ్ ది ఓవర్ యూసేజ్ ఆఫ్ ది మొబైల్ ఫోన్ ఇలా చూసి వాళ్ళకి కూడా మెడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయని విన్నాం. ఎంత ఎక్కువ ఉంది సార్ అది? చాలా చాలా ఎక్కువ ఉంది. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్ అనే కొత్త డిసీజ్ కూడా ఉంది. నెక్స్ట్ సిండ్రోమ్, టెక్స్ట్ నెక్. ఓకే, Hmm. సో అదేంటంటే ఇప్పుడు మామూలుగా మీ హెడ్ వెయిట్ ఒక 5 కిలోలు ఉంటుంది నార్మల్ అడల్ట్ హెడ్ అనుకోండి. మీరు అదే హెడ్ని ఒక 30 degrees బెండ్ చేసి చూసారనుకోండి, బెండ్ చేసి యాక్టివిటీ చేస్తున్నారనుకోండి, సేమ్ 5 kg వెయిట్ని మీ మీ నెక్ ఒక 12 kg 13 kg వెయిట్ మోసినట్టు ఫీల్ అవుతుంది. అదే ఒక 60 degrees బెండ్ చేసి వర్క్ చేశారనుకోండి, సేమ్ 5 kg హెడ్ని మీ నెక్ ఒక 15-20 kilos బరువు ఉన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. అంటే అంత లోడ్ పడుతూ ఉంటుంది మీ నెక్ మీద, రైట్? సో ఎంతసేపు బెండ్ వర్క్ చేశారనుకోండి, స్ట్రైట్గా చేసిన వర్క్ కన్నా ఆల్మోస్ట్ 4-5 times మీకు ఎక్కువ లోడ్ పడుతూ ఉంటుంది, విచ్ మీన్స్ చాలా తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రైట్? సో మొబైల్ యూసేజ్ ఈజ్ వన్ వెరీ కామన్ రీజన్ ఫర్ దిస్ నెక్ పెయిన్స్. చిన్నపిల్లలు ఈవెన్ స్కూల్ గోయింగ్ లైక్ 7-8 years నుంచే నెక్ పెయిన్స్ స్టార్ట్ అయిపోతున్నాయి, రైట్? అండ్ రెండోది ద వే దే సిట్ అండ్ ఆల్ కూడా. ఇప్పుడు ఈ సోఫాలు ఇవన్నీ వచ్చాక దాని మీద అది దే ఆర్ మేడ్ ఫర్ అడల్ట్స్, కూర్చునే పోస్చర్ ఆబ్వియస్గా జారిపడి కూర్చుంటారు, మెడ మీద ఎక్కువ స్ట్రెస్ పడుతూ ఉంటుంది. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ కంట్రిబ్యూట్ టు యంగ్ రిలేటెడ్ పెయిన్స్ ఇవన్నీ. సో ఎప్పుడు కూర్చున్నా కుర్చీలో కానీ సోఫాలో కానీ బ్యాక్ సపోర్ట్ పెట్టాలి, స్పైన్ స్ట్రైట్ ఉండాలి, అదేనా సార్ పోస్టర్? ఒకవేళ పొరపాటున ఫోన్ చూడాలనుకున్నాం అనుకోండి, ఈ యాంగిల్లో చూడాలా సార్ ఫోన్?
సో బ్యాక్ సపోర్ట్ ఏం పెట్టుకోక్కర్లేదు. బేసికల్లీ మీ బ్యాక్‌కి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు స్ట్రెయిట్‌గా కూర్చుంటే ఏంటంటే మజిల్ ఎక్కువసేపు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్‌గా ఫెటీగ్ అయిపోతది అండ్ మీ బ్యాక్ మీద లోడ్ పడతా ఉంటది. సో బ్యాక్‌కి రెస్ట్ ఇచ్చేసారనుకోండి, సపోర్ట్ ఇచ్చేసారు. సో డైరెక్ట్‌గా లోడ్ అనేది పడదు. ఓకే. మొబైల్ ఆబ్వియస్‌గా మీరు ఇలా చూడలేరు. బట్ ఏం చేయాలంటే యూ నీడ్ టు కట్ డౌన్ ద టైమ్స్. ఇప్పుడు ఇలా దట్స్ ఐడియల్. చేస్తున్నారనుకోండి, కరెక్ట్. 5 మినిట్స్ ఆగిపోయి జస్ట్ మళ్ళీ స్ట్రెచ్ చేసుకోండి. కుదిరితే ఇలా చూడండి. అందుకనే మీరు ఈవెన్ యువర్ ఫోన్స్ యూ కెన్ కనెక్ట్ టు యువర్ టీవీ అండ్ సీ చూడొచ్చు. సో టీవీ లాంటి ఐ లెవెల్‌లో ఏదైతే పెట్టుకోగలుగుతారో దే ఆర్ బెటర్. మొబైల్ యూసేజ్ యాజ్ మినిమల్ యాజ్ పాసిబుల్ అండ్ విత్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్. ఏమన్నారు సార్ ఆ కండిషన్ ఏదో ప్రివలెంట్ నెక్స్ట్ నెక్ సిండ్రోమ్. టెక్స్ట్ నెక్ సిండ్రోమ్. యాహ్! మొబైల్ ఎక్కువ చూసే వాళ్ళకి ఇదేదో మెడ నొప్పికి ఈ ప్రాబ్లమ్ పేరు చెప్తున్నారు. సో కొంచెం అలర్ట్ అవ్వాల్సిందే ఇది డెఫినెట్లీ. రైట్. సార్ జనరల్‌గా మనం మాట్లాడుకున్న సినారియో ఇప్పుడు సిట్యుయేషన్స్ కామన్ డే టు డే లైఫ్‌లో పీపుల్ దే ఆర్ ఫేసింగ్ దీస్ ప్రాబ్లమ్స్ కాబట్టి మనం మాట్లాడగలం. బట్ యూ బీయింగ్ అ డాక్టర్ రైట్. ఇంకా ఎలాంటి కండిషన్స్ ఉంటాయి సార్ విచ్ పీపుల్ ఈవెన్ డోంట్ నో వాట్ ఇట్ ఈస్ అండ్ యెట్ అది బాగా ముదిరాక ప్రాణాంతకం అయ్యేదాకా జనాలకి అదేంటో కూడా తెలీదు. అలాంటి సిట్యుయేషన్స్ విచ్ పీపుల్ హ్యావ్ టు బీ వెరీ అలర్ట్ ఆఫ్ ఏం చెప్తారు? రైట్. సో ఇప్పుడు కామన్ ఆటిల నుంచి స్టార్ట్ చేసుకుందాము. పర్టిక్యులర్‌గా ఇప్పుడు డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పే చాలా అపోహల వల్ల చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సమ్‌టైమ్స్ ఏంటంటే ఈ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల ఫుట్ డ్రాప్ అంటాం. అంటే పాదం వీక్ అయిపోతుంది. పాదం పైకి లేపలేరు, లేదంటే కిందకి జరపలేని స్టేజ్‌కి వచ్చేస్తారనమాట. దట్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ నర్వ్ డ్యామేజ్ అవుతోంది అని. మా ఓన్ హాస్పిటల్‌లోనే మా స్టాఫ్‌కే అవుతా ఉంటాయి ఇలాంటివి. దే డోంట్ రికగ్నైజ్ ఇట్. అంటే పెయిన్ ఉన్నంత కాలం ఏంటంటే నేను ఆ ఆపరేషన్ కాకుండా ఏవో ట్రై చేస్తాను అనుకుంటారు. విచ్ ఇస్ స్టిల్ ఓకే ఆ స్టేజ్‌కి. బట్ మీకు ఎప్పుడైతే కాలు వీక్ అయిపోతుందో విచ్ ఈజ్ లైక్ ఏ నర్వ్ లైక్ ఏ పర్మనెంట్ డ్యామేజ్ థింగ్ అవుతుందో అలాంటప్పుడు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే. అండ్ చాలామంది యూరిన్‌కి, మోషన్‌కి, స్పైన్‌కి ఏంటి సంబంధం అనేది అనుకుంటూ ఉంటారు. ఓకే. మీ ఇదే సేమ్ డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో ఏంటంటే మీ యూరిన్ గానీ, మోషన్ గానీ కంట్రోల్ కూడా మీ నర్వ్స్ స్పైన్ నుంచే వెళ్తాయి. ఓహ్! సో మీకు అది ఆ ఎక్స్‌ట్రీమ్ కేస్‌లో ఏంటంటే యూరిన్ హోల్డ్ చేయలేకపోవటం, లేదంటే మోషన్ ఆపుకోలేక కంట్రోల్ పోవటం. దీస్ ఆర్ ఎక్స్‌ట్రీమ్ కేసెస్ అనమాట. ఇలా వచ్చిందంటే ఇట్స్ లైక్ ఏ డెడ్ ఎమర్జెన్సీ. ఏ రోజైతే అది అయిందో వితిన్ కొన్ని గంటల్లో వెంటనే మన ప్రాబ్లమ్స్‌ని అడ్రెస్ చేయకపోతే అది పర్మనెంట్‌గా అయిపోతుంది. ఇప్పుడు కాన్‌స్టిపేషన్ కూడా దీని రిలేటెడేనా సార్? అగైన్ ఇప్పుడు కాన్‌స్టిపేషన్ అనగానే అన్ని కాన్‌స్టిపేషన్‌లు నాకు స్పైన్ అని అనుకోకూడదు. అన్నీ కలిపి ఉంటాయి. ఓన్లీ కాన్‌స్టిపేషన్ రాదు. కాన్‌స్టిపేషన్‌తో పాటు యూరిన్ కంట్రోల్ పోతోంది. యూరిన్ కూడా మీరు హోల్డ్ చేసుకోలేకపోతున్నారు. దాంతో పాటు పాదం కూడా వీక్ అవుతోంది. ఇయన్నీ కలిపి ఉంటే స్పైన్ ఈజ్ వన్ రీజన్ వేర్ ఇట్ కుడ్ బి. రైట్ ఓకే. సార్. సో అలాంటప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. హ్మ్. ఇది కాకుండా డిఫార్మిటీస్ ఇప్పుడు చాలామంది మన చిన్న పిల్లల్లో కొద్దిగా గోని చూస్తూ ఉంటారు. కొద్దిగా అవును. వెన్నుపూస అవును. వంకరగా అవును. ఉందని. చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ డాక్టర్‌కి చూపిస్తే మళ్ళీ వాళ్ళేమంటారో అని నెగ్లెక్ట్ చేయడానికే ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ చూపించడానికి ఇష్టపడరు. అదేంటంటే ఓవర్ టైమ్ ఆ గూన్ అనేది పెరుగుతా ఉంటుందన్నమాట. అది బియాండ్ ఎ స్టేజ్ ఏంటంటే దానివల్ల కూడా మీకు ఈ సైడ్ ఎఫెక్ట్స్, ఈ నరానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. లేదంటే బాగా వరుస అయిపోయినప్పుడు కరెక్షన్ కూడా ఇబ్బంది. అంటే మనం చేసే కరెక్షన్స్ కూడా రిస్కీ అవుతాయన్నమాట. సో అలాంటి స్పైన్ వంకర పిల్లల్లో చూసినప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. యూఎస్‌లో అండ్ ఆల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్కూళ్ళలోకెళ్ళి దే స్క్రీన్ అందరి స్పైన్‌లు చూసి ఏమన్నా వంకర అవుతోందని చూసి దే రిఫర్ దెమ్ టు స్పెషలిస్ట్ అనమాట. మనకు ఆ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేవు. ఓకే. సో పేరెంట్సే వాళ్ళు చూసుకొని ఏమన్నా స్పైన్ వంకరగా ఉంటుంది అని అబ్జర్వ్ చేసిన తెలిసిపోతూ ఉంటుంది. అంత వంకర క్లియర్‌గా తెలిసినప్పుడు ఇట్ ఈస్ బెటర్ దట్ దే కన్సల్ట్ స్పైన్ స్పెషలిస్ట్. ఓకే. ఇవి కామన్ ప్రాబ్లమ్స్. అండ్ మనం అనుకున్నట్టు ఇలాంటి టీబీలు, క్యాన్సర్‌లు ఇలాంటివి కూడా చాలా కామన్‌గా స్పైన్‌లో ఉంటాయి. అది కూడా జనాలకి తెలీదు. అన్ని పెయిన్స్ ఇప్పుడు బ్యాక్ పెయిన్స్ అన్నీ ఒకటి దాని కింద కన్సిడర్ చేయకూడదు. హ్మ్. ప్రాబ్లమ్ ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవడం ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ ఇప్పుడు నొప్పులు కూడా ఇప్పుడు నొప్పి వచ్చిన అందరికీ డిస్క్ అరిగిందనో స్పాండిలోసిస్ వల్ల కూడా రాదు. చాలామందికి జస్ట్ జాయింట్ స్ట్రెయిన్స్ ఉంటాయి. ఎస్ఏ జాయింట్లు ఉంటాయి. కొన్ని జాయింట్లు ఉంటాయి స్పైన్‌లో పర్టిక్యులర్‌గా ఫ్రీక్వెంట్‌గా ఇబ్బంది పెట్టేవి. అవి చాలా చిన్న చిన్న థెరపీస్‌తో గానీ, చిన్న చిన్న ఇంజెక్షన్స్‌తో గానీ సెట్ అయిపోయాయన్నమాట. అవి నెగ్లెక్ట్ చేసి చాలా ఏళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. ప్రాపర్ డయాగ్నోసిస్ కాక. ఓకే. ఇవన్నీ కూడా మీరు వెన్ యూ గో టు ఎన్ ఎక్స్‌పర్ట్ దట్ ఈస్ వెన్ యూ గెట్ ద ప్రాపర్ అడ్వైస్. గాట్ ఇట్ అండ్ సార్. రెండోదేంటంటే అడ్వైస్ ఇప్పుడు మీరు ఎవరైతే దానికి క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్పైన్ సర్జరీ ఎవరైనా చెప్పారనుకోండి, ఇంకెవరో వద్దన్నారు అని చెప్పి ఆగిపోతారు చాలామంది. ఒక డాక్టర్ సర్జరీ చెప్పారు. వి మీరు వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. వేరే సర్జన్ దగ్గరికెళ్ళి అడగడం, వేరే డాక్టర్ దగ్గరికెళ్ళి అడగడం ఈజ్ అ వైస్ థింగ్. అలా అని కాకపోతే మీ పక్కింటి వాళ్ళకి ఏదైనా అయిందని
ఆ ఒపీనియన్ తీసుకొని యూ హోల్డ్ బ్యాక్, రైట్. సో డాక్టర్ సర్జరీ చెప్పారంటే ఓన్లీ వెన్ ఇట్ ఈస్ నెససరీ యూజువల్గా చెప్తారు, రైట్. సో అవసరం ఉన్నప్పుడే. సో అలాంటి అవసరం ఉన్నప్పుడు మీరు వేరే సర్జన్ ఒపీనియన్ తీసుకోవచ్చు, టేక్ 2-3 ఒపీనియన్స్ అండ్ దెన్ టేక్ ఏ కాల్, బట్ నాట్ ఆన్ సంబడి హూ ఈస్ నాట్ వెరీ వెల్ క్వాలిఫైడ్ ఇన్ దట్ అనమాట. అది కూడా చూసుకోవాలి. ఎటు సర్జరీ ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్ మళ్ళీ ఒకసారి ఆ మిత్స్ అన్నిటిని డీమిత్ఫై చేసే ప్రయత్నం చేద్దాం. Sure. స్పైన్ సర్జరీ సేఫే. Yes. స్పైన్ సర్జరీ చేస్తే నొప్పి తగ్గదు అని లేదు. Right. స్పైన్ సర్జరీ ఈజ్ స్టిల్ సక్సెస్ఫుల్ ఇన్ మెనీ కేసెసా, లేకపోతే యూ స్టిల్ హ్యావ్ దట్ పాయింట్ నాట్ 1% ఉంటుందా? yeah. అన్ని మిత్స్ని డీమిత్ చేయాలి ఎస్ సార్. ఎస్ సో స్పైన్ సర్జరీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ సర్జరీ, రైట్. ఇప్పుడున్న మన ప్రజెంట్ అడ్వాన్సెస్లో అండ్ మోర్ మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ వచ్చేసినాయి మనకి స్పైన్లో. ఇంతకు ముందు ఏంటంటే కొద్దిగా కోతలు పెద్దగా ఉండేవి. ఇప్పుడు నడుములో ఎక్కడ ఆపరేషన్ చేయాలన్నా కొంచెం పెద్ద ఘాట్తో చేసేవారు. ఇప్పుడు ఏంటంటే మైక్రోస్కోపిక్ సర్జరీస్, చిన్న ఘాటు ఒక 1 ఇంచ్ కన్నా చిన్నది. అది కాకుండా ఎండోస్కోపిక్ కూడా, ఇంకా 1 సెంటీమీటర్ ఇన్సిషన్స్తో కూడా మనం స్పైన్ని అడ్రస్ చేయొచ్చు. లోపలికి వెళ్ళి ఆ డిస్క్ని తీసేయడం పాసిబుల్ అవుతుంది. ఓకే. మెడ దగ్గర స్పైన్ సర్జరీ కూడా సేఫ్ అని ఈక్వల్గా చెప్తున్నారు మీరు. మెడ కంపేర్ టు ఇప్పుడు మీరు మెడ నడుము కంపేర్ చేసుకుంటే మెడ హ్యాజ్ ఎ లిటిల్ హయ్యర్ రిస్క్. ఓకే. ఇప్పుడు రిస్క్స్ ఎంత అనేది కూడా చూసుకోవాలి. అన్ని చోట్ల ప్రతిసారి రిస్క్ ఉండదు. ఇప్పుడు నార్మల్ సింపుల్ డిస్క్ సర్జరీ అనుకోండి, డిస్క్ పెద్దగా బయటకు జరిగింది దాన్ని తీసేయడం అనుకోండి, యూజువల్గా ఒక 95-98% హ్యావ్ గుడ్ రిజల్ట్స్. అంటే అందులో కూడా 90% విల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్, అంటే చాలా కంప్లీట్గా ఫ్రీ అయిపోవడం ఉంటారు. ఓ 5-8% మందికి ఏంటంటే కొద్దిగా పెయిన్స్ ఉన్న ముందటి పెయిన్స్ కన్నా చాలా బెటర్గా ఉంటారు. 1-2%కి స్టిల్ దే క్యాన్ హ్యావ్ పెయిన్స్. ఏ సర్జరీ కూడా ఎప్పుడు 100% సక్సెస్ఫుల్ ఉండదు. ఎనీ సర్జరీ, ఈ సింపుల్ చిన్నగా ఇక్కడ స్వెల్లింగ్ తీసేసినా కానీ యూ కెన్ హ్యావ్ కాంప్లికేషన్. సేమ్ థింగ్ విత్ స్పైన్. బట్ ద రిస్క్స్ వర్సెస్ బెనిఫిట్స్ చూసుకోవాలి. మీరు ఒకవేళ పెయిన్తో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారంటే 98% ఈజ్ అ వెరీ వెరీ హై సక్సెస్ఫుల్ రేట్ అనమాట. సో ఇట్ ఈస్ ఓకే టు గో ఫర్ అ సర్జరీ. ఓకే. అలాగే మెడకి స్పెసిఫిక్గా ఒక స్పెసిఫిక్ రిస్క్ నడుములో లేనిది ఏంటంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఇప్పుడు నడుములో మనకి L4-5 5S1 అనుకోండి, పెరాలసిస్ గురించి అంటున్నారు అనుకోండి, 0% ఛాన్స్. 100% మీకు L4-5 5S1 దగ్గర ప్రాబ్లం ఉంటే కాళ్ళంతా పడిపోయే ఛాన్సెస్ ఉండవు. మ్యాక్సిమం ఏమవుతుందంటే ఒక నరం లేదా 2 నరాలు, అంటే పాదం దగ్గర వీక్నెస్ అనేది రావచ్చు, విచ్ ఈజ్ అగైన్ లెస్ దాన్ 1% ఆఫ్ ద కేసెస్, రైట్. అది నడుము దగ్గర. మెడ దగ్గర ఏంటంటే స్పైనల్ కార్డ్ ఉంటుంది, అంటే కాళ్ళు చేతులకి సంబంధించిన నరాలన్నీ మెడ నుంచే స్టార్ట్ అవుతాయి. సో అక్కడ ఇఫ్ దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం మీ కాళ్ళు చేతులు వీక్నెస్ రావచ్చు, అగైన్ విచ్ ఈజ్ వెరీ లెస్, బట్ ఆ రిస్క్ అనేది మెడలో ఉంటుంది నడుముతో కంపేర్ చేసుకుంటే, రైట్. అండ్ రిజల్ట్ వైజ్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజు ఆపరేషన్ అయిందనుకోండి, మెజారిటీ చాలామంది ఏంటంటే ఈ రోజు మార్నింగ్ ఆపరేషన్ అయితే జనరల్గా సాయంత్రానికే వి మేక్ దెమ్ వాక్, నడిపించగలుగుతాము. నెక్స్ట్ డే యూజువల్గా డిశ్చార్జ్ చేసే కేసెసే మెజారిటీ కేసెస్ ఉంటాయి. కొన్ని కేసుల్లో మాత్రం 2-3 రోజులు బెడ్ రెస్ట్ అవసరం ఉంటుంది. అంతకు మించి జనరల్గా బెడ్లో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. చాలామంది ఏంటంటే ఎన్నాళ్ళు బెడ్లో ఉండాలి అది అనే ఇది కూడా ఉంటుంది. సో సేమ్ డే యూ కెన్ వాక్ అరౌండ్, నెక్స్ట్ డే యూ కెన్ గెట్ డిశ్చార్జ్. ఇట్ ఈస్ యాజ్ ఈజీ యాజ్ దట్ అన్నట్టుగా చెప్తున్నారు. కాళ్ళు చేతుల్లో పెయిన్స్ పర్టికులర్గా ఇప్పుడు చెయ్యి లాగేది కానీ కాళ్ళు లాగేవి కానీ చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. అది పెయిన్స్ ఆర్ వన్ ఆఫ్ ద వర్స్ట్ పెయిన్స్. నర్వ్ పెయిన్స్ అనేవి చాలా ఇబ్బంది పెడతాయి. అండ్ సడన్లీ యూ గెట్ దట్ ఫ్రీడమ్. ఒకసారి తీసే కానీ కాలంతా మంచిగా ఫ్రీ అయిపోయినప్పుడు దే ఆర్ వెరీ హ్యాపీ. వేరే సర్జరీస్తో కంపేర్ చేస్తే స్పైన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు దే ఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ, నిజంగా అండర్మెంట్ అయిన వాళ్ళు, బికాస్ పెయిన్స్ అంత ఇబ్బంది పెట్టుంటాయి. అండ్ ఇలాంటి అపోహల వల్ల చాలా కాలం నెగ్లెక్ట్ చేసి అలా ఇబ్బందులు పడుతూ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. సో వెన్ దే గో త్రూ దిస్ ప్రొసీజర్స్ యూజువల్గా మా దగ్గర దే ఎక్స్ప్రెస్ దట్ ఇంత ఈజీ అనుకుంటే ఎప్పుడో చేసుకునే వాళ్ళం కదా అనే డైలాగ్ చాలా కామన్గా ఉంటుంది అనమాట. సో ఆ ఫియర్ ఫస్ట్ పోవాలి. అలానే అందరికీ అవసరం ఉండదు. ఇప్పుడు డిస్క్ ఇప్పుడు మీకు ఈ మధ్యనే వచ్చింది అనుకోండి, అవసరం లేదు. ప్రాపర్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు ప్రాపర్ క్వాలిఫైడ్ వాళ్ళ దగ్గర ప్రాపర్ హాస్పిటల్స్లో మీరు చేసుకుంటే కనుక యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సరే, ఇది కూడా ఒక అపోహేనేమో నాకు తెలియదు. ఇప్పుడు మీరే దాని గురించి క్లారిటీ ఇవ్వాలి. సో ఏదైనా ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎర్లీ 20sలోనో 30sలోనో, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ సిజేరియన్ సర్జరీస్ కనుక జరిగితే స్పైన్కి కనుక ఎనస్థీషియా ఇస్తే నడు నొప్పి తప్పకుండా లేట్ 40sలోనో ఎర్లీ 40sలోనో దే విల్ డెఫినెట్లీ ప్రోన్ టు గెట్ నడు నొప్పి అని అంటారు. దీనికి దానికి సంబంధం ఏమైనా ఉందా సార్? అస్సలు లేదమ్మా. బట్ 100కి 99% ఇదే బిలీవ్ చేస్తారు. నేను చేసిన ఇదే అందరూ డైరెక్ట్గా రాగానే సార్ నాకు సి సెక్షన్ అయ్యింది, నాకు నడువు నొప్పి ఉంది, ఈ 2 డైలాగులు వాళ్ళకి. నడువు నొప్పి కంటే డైరెక్ట్గా అది ఒకటే కాజ్ అని వాళ్ళకి ముందే ఫిక్స్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది స్పైన్ మీద జరిగిందంటే ఇది ఒకటే, ఒక ఇంజెక్షన్ ఇచ్చారనేదే వాళ్ళకి స్పైన్కి తెలుసు, రైట్. ఇంకా వేరే దేని వల్ల వస్తుంది అనేది వాళ్ళకి అవగాహన ఉండదు.
బట్ కామన్గా ఇప్పుడు ఈ సీ సెక్షన్లో ఇట్లా ఏమవుతుందంటే మన డెలివరీ టైంలో మీకు హార్మోనల్ చేంజెస్ ఉంటాయి అనమాట. బేసికలీ మీకు డెలివరీని ఫెసిలిటేట్ చేయడానికి రిలాక్సిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో. దానివల్ల బాడీలో ఉన్న జాయింట్స్ అన్నీ లూజ్ అవుతాయి. పర్టికులర్గా పెల్విస్ ఏరియాలో మొత్తం లూజ్ అవుతుంది డెలివరీని ఫెసిలిటేట్ చేయడానికి. సో ఆ హార్మోన్ వల్ల ఏదైతే జాయింట్స్ లూజ్ అవుతాయో అవి మీరు కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మళ్ళీ టైట్ చేసుకోలేకపోతే, విచ్ ఈస్ త్రూ ఎక్సర్సైజెస్ మజిల్ స్ట్రెంథనింగ్, కానీ ఆ జాయింట్ లూజ్గానే ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈజీగా స్ట్రెయిన్ అయిపోతారు. సో అందుకని డెలివరీల తర్వాత బ్యాక్ పెయిన్స్ ఆర్ వెరీ కామన్. తర్వాత ఏంటంటే మీరు కొంచెం ఆ మజిల్ని టైట్ చేసుకోలేకపోతే ఏంటంటే ఆ పెయిన్స్ అనేవి ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసినా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. దానికి ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ ఉంటుంది రీహాబిలిటేషన్, మజిల్ స్ట్రెంథనింగ్ది. అవి యూ విల్ హ్యావ్ టు గో త్రూ అనమాట. అది అందుకని ఏంటంటే ఇంజెక్షన్ చేశారు దాని తర్వాత నొప్పి కాబట్టి ఇంకా దానికే రిలేట్ చేసుకుంటారు. ఇంకా చాలామంది ఏంటంటే అదే మీరు చెప్పిన 10 ఏళ్ళ తర్వాత వచ్చి కూడా 10 ఏళ్ళ ముందు అయ్యింది ఇప్పుడు దానివల్ల. దానికి తగ్గ సంబంధం లేదు. ఇంజెక్షన్ వేరే చోట ఇస్తారు. ఇంజెక్షన్ ఎక్కడో పైన ఎక్కడో ఇస్తారు, కింద నడుము నొప్పి ఉంటుంది, అయినా కూడా దానికే అనుకుంటారు. దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఇట్స్ వెరీ స్మాల్ నీడిల్. ఇప్పుడు మీకు నీడిల్ ప్రిక్ అయింది అనుకోండి, 10 ఏళ్ళ తర్వాత దాని నొప్పి ఇంకా ఉంటుందా? మనకి ఉండదు, అప్పటికి హీల్ అయిపోతుంది. సేమ్ థింగ్ విత్ ద స్పైన్. దానివల్ల ఏం ఇబ్బంది ఉండదు. ఓకే. సార్ ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ అని మీరు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఏదన్నా ఒక మంచి ఫుడ్ తింటే, ఇప్పుడు సపోజ్ అంటారు కదా సార్ బ్లడ్ ఎక్కువ ఉండాలి అని అంటే ఆకుకూరలు తినాలి. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాను ఊరికనే. సో ఏదైనా సర్జరీస్ చేసినా, బాగా ఇల్ హెల్త్ ఉన్నా, వెంటనే వాళ్ళు రికవర్ అవ్వాలి అంటే కైమా తినాలి. ఇట్లా జనరల్లీ వెజ్ ఆర్ నాన్ వెజ్ అట్లా ఎవరికి వాళ్ళకి సెపరేట్ డైట్స్ ఉంటాయి. స్పైన్కి సంబంధించి మంచి ఫుడ్ ఏది, ఏం తింటే మన స్పైన్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫస్ట్ పాయింట్. అండ్ ఎక్సర్సైజ్, ఎలాంటి ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్? మీరు మంచి ఎక్సర్సైజ్ తినాలి. ఫుడ్ స్పైన్కి ఫుడ్తో ఏం సంబంధం లేదు, బట్ బ్యాలెన్స్డ్ డైట్. మీరు ఏదైనా డెఫిషియన్సీస్ ఉన్నాయనుకోండి, యు ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావ్ బ్యాక్ పెయిన్స్. విటమిన్ డెఫిషియన్సీస్, పర్టికులర్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఇస్ వన్ వెరీ కామన్ రీజన్ మీకు బ్యాక్ పెయిన్స్ రావడానికి. అండ్ పర్టికులర్గా డి అనేది మ్యాక్సిమంకి సన్లైట్లోనే వస్తుంది. సన్లైట్ ఎక్స్పోజర్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఎక్కువ మందికి ఉండదు. ఇండియాలో ఎంత అబండెంట్ సన్ ఎక్స్పోజర్ ఉన్నా ఇండియన్ స్టాట్సే 90% ఆర్ విటమిన్ డి డెఫిషియంట్. అంత కామన్ మనకి డెఫిషియన్సీ, బికాజ్ వీఆర్ నాట్ గెటింగ్ ఎక్స్పోజ్డ్. ఓకే, సో విటమిన్ డి డెఫిషియన్సీని అడ్రస్ చేసుకోవాలి. అది డైట్తో కన్నా మోర్ ఆఫ్ సన్లైట్ ఎక్స్పోజర్. రోజు ఒక ½ an hour సన్ ఎక్స్పోజర్ ఉంటే మీకు డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ తక్కువ. సో దట్ ఈజ్ విటమిన్ డి. అది కాకుండా బ్యాలెన్స్డ్ డైట్. ఇప్పుడు ఏదైనా మీరు విటమిన్ డెఫిషియన్, B12 ఒక్కడ అగైన్ వన్ కామన్ రీజన్, చేతులు కాళ్ళు తిమ్మిర్లకి B12 ఎక్కువ నాన్ వెజ్లో ఉంటుంది, కొన్ని వెజిటబుల్ సోర్సెస్ ఉన్నా కూడా. సో ఆ డైట్ కనుక బ్యాలెన్స్డ్గా లేకపోతే మీకు బ్యాక్ పెయిన్స్ కానీ చేతులు ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అదర్ దాన్ దట్ స్పెసిఫిక్గా ఇది తింటే మీకు బ్యాక్ పెయిన్ రాదు అనే డైట్ అయితే లేదు మనకి. ఓకే, బట్ ఏజ్తో పాటు మన కొద్దీ మనకి కాల్షియం అవసరం ఎక్కువ అవుతుంది అనమాట. మన బాడీలో మనకి పీక్ బోన్ మాస్ అంటారు, మ్యాక్సిమం బోన్ స్ట్రెంత్ అనేది ఒక 30sలోనే ఉంటుంది. తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ డిక్లైన్, తగ్గుతూనే ఉంటుంది మన బోన్లో కాల్షియం. ఓకే, సో దాన్ని ఆపడానికి ఏంటంటే గుడ్ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఉండాలి. యూజువల్గా ఏంటంటే మనకి ఆకుకూరలోనే ఎక్కువ ఉంటుంది. అలాగే పాలు పదార్థాలు లైక్ పన్నీర్ కానీ, పెరుగు కానీ, పాలు కానీ, అన్నిటిలోని కాల్షియం ఎక్కువ ఉంటుంది. నట్స్లో కొన్ని వాటిల్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి కాల్షియం రిచ్ డైట్ కొంచెం ఓల్డ్ ఏజ్లో మనకి అవసరం. పర్టికులర్గా మీరు ఒకసారి మెనోపాజ్ దాటారనుకోండి, అప్పటి నుంచి చాలా ఎక్కువ లాస్ అయిపోతారు మీరు కాల్షియం బాడీలో. బోన్స్ చాలా వీక్ అయిపోతాయి. 60sలో ఆస్టియోపోరోసిస్ ఈజ్ లైక్ 5 ఇద్దరికి ఉంటుంది. ఇట్ ఈస్ సో కామన్ అనమాట. సో అందుకని ఆ కాల్షియం డైట్, అండ్ ప్రతిసారి డైట్తో కూడా సరిపోదు మనకి. యూజువల్గా ఏంటంటే మెనోపాజ్ తర్వాత 1 గ్రామ్ కాల్షియం టాబ్లెట్లు వేసేసుకోవడమే బెటర్ త్రూ అవుట్ లైఫ్ ఎప్పటికీ. అది మళ్ళీ దాంతో కూడా చాలామంది ఉంటుంది కాల్షియం ఎక్కువ వేసుకుంటే స్టోన్లు వస్తాయి అలా అని. మీకు కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ ఉంటే తప్ప జనరల్గా రావు. సో అందరూ ఇన్ జనరల్ కాల్షియం టాబ్లెట్లు వేసుకోవాలి, 1 గ్రామ్ ఆఫ్ కాల్షియం ఎవ్రీ డే. అండ్ కొంత ఈ డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళు కొంచెం అదర్ సార్ట్స్ ఆఫ్ కాల్షియమ్స్ ఉంటాయి. సరే, ఈ బోన్ స్ట్రెంగ్త్కి సంబంధించి ఒకప్పుడు ఫస్ట్ కాల్షియం అనేవాళ్ళు, దాని తర్వాత ఇప్పుడు విటమిన్ D3 అని మాట్లాడుతున్నారు. ఈ రెండు కాదు, ఈ రెండింటితో పాటు మెగ్నీషియం కూడా కంపల్సరీ అంటున్నారు. సో వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ మెగ్నీషియం ఇన్ బోన్ హెల్త్? మెగ్నీషియం విల్ ఇండైరెక్ట్లీ హెల్ప్ ఇన్ కాల్షియం అండ్ మెటబాలిజం అనమాట. ఇవన్నీ ఒక మెటబాలిక్ పాత్వే మీకు, రైట్? మీకు డి కావాలి కాల్షియం అబ్జార్ప్షన్కి. ఆ కాల్షియం బాడీలోకి వెళ్ళి, కాల్షియం అండ్ మెగ్నీషియం ఆర్ సేమ్ అనమాట. ఇప్పుడు కాల్షియం ఇంటేక్, మెగ్నీషియం ఇంటేక్, దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, రైట్? సో మెగ్నీషియం కొద్దిగా సప్లిమెంట్ లాగా పనిచేస్తుంది కాల్షియంకి. అది ఇట్ విల్ యాడ్ ఆన్. డైరెక్ట్ రిలేషన్ మీకు బోన్కి ఓన్లీ త్రూ కాల్షియం అండ్ విటమిన్ డీనే ఉంటుంది. మెగ్నీషియం ఇస్ జస్ట్ ఏ సప్లిమెంట్. ఇట్స్ నాట్ లైక్ అది కంపల్సరీ మినరల్ కాదు మీకు బోన్ మెటబాలిజంకి. ఇట్ విల్ యాడ్ టు ఫర్దర్ గుడ్ కాల్షియం ఇంటేక్ అంతే, రైట్? మెగ్నీషియం విల్ హెల్ప్ మోర్ విత్ యువర్ క్రాంప్స్ అండ్ ఆల్. మీ మజిల్ క్రాంప్స్కి వీటికి మెగ్నీషియం ఈజ్ ఏ మేజర్ కాంట్రిబ్యూటర్ అనమాట. కాల్షియంతో పాటు
మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే మజిల్ క్రాంప్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో ఇవి మీరు కామన్. అది కాకుండా విటమిన్ కే కూడా ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ మైనర్ మినరల్స్ అనమాట. అందరికీ వాటితో అవసరం ఉండదు. మేజర్ కంట్రిబ్యూటర్స్ ఆర్ కాల్షియం. బట్ బేసికల్గా సార్ ఒక 40+ లేదా పెరిమెనోపాజల్ ఆ పీరియడ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు కాల్షియం, వైటమిన్ డి అండ్ మెగ్నీషియం అండ్ అలాగే ఒక మల్టీవిటమిన్ టాబ్లెట్ వేసేసుకుంటే సరిపోతుందా సార్? మెగ్నీషియం సెపరేట్గా అందరికీ అవసరం ఉండదు. మల్టీవిటమిన్ కూడా మేము చెప్పినట్టు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే అవసరం ఉండదు. బట్ కాల్షియం అండ్ డి ఆర్ మ్యాండేటరీ. కాల్షియం 1 గ్రామ్ పర్ డే, 1.2 గ్రామ్ ఆఫ్ ఎలిమెంటల్ కాల్షియం. ఇప్పుడు మామూలుగా మనకి దొరికే కాల్షియం 1 గ్రామ్ టాబ్లెట్లో యాక్చువల్గా ఉండే కాల్షియం చాలా తక్కువ, 500 కూడా ఉండదు. సో మీకు 1 గ్రామ్ ఆఫ్ ఎలిమెంటల్ కాల్షియం వెళ్ళాలన్నమాట. ఓకే, సో అది డోసెస్ చూసుకోవడం ఇంపార్టెంట్. అది చూసుకుని ఆ 1 గ్రామ్ కంపల్సరీ వేసుకోవాలి. అది మ్యాండేటరీ. డి అనేది నాట్ లైక్ ఏ లైఫ్ లాంగ్ థెరపీ, అవసరం ఉండదు. మెయింటెనెన్స్ డోసెస్ ఉంటాయి, అంటే 400-600 పర్ డే ఈజ్ మెయింటెనెన్స్ డోస్, అది వేసుకోవచ్చు. డెఫిషియన్సీ ఉంటే కొంచెం ఎక్కువ డోస్ వేసుకుని 2-3 నెలలు యూ కెన్ స్టాప్ ఇట్. కాల్షియం ఈజ్ వన్ థింగ్ విచ్ హ్యావ్ టు గో త్రూ అవుట్ లైఫ్. మిగతా మల్టీవిటమిన్ అండ్ ఆల్ ఇండివిజువల్ బేసిస్లో. మీ డైట్ బాగలేదు, ఇఫ్ యూ వాంట్ దట్ సప్లిమెంట్ తీసుకోవచ్చు. డైట్ మంచిగా తింటున్నారు, జనరల్గా అవసరం ఉండదు. గాట్ ఇట్ సార్. Yeah. సార్ పేషెంట్స్తో మాట్లాడి మళ్ళీ అదే సబ్జెక్ట్ ఎంతసేపు చాలా ఓపిక్గా చెప్పారు. బట్ బిఫోర్ వీ కంక్లూడ్, రైట్. ఏదైనా ఒక మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ మీ కెరియర్లో వచ్చి ఆల్మోస్ట్ హ్యాండ్స్ అప్ అనుకున్న స్టేజ్లో థింగ్స్ లైక్ వేర్ యూ హ్యావ్ టేకెన్ దట్ ఇనిషియేటివ్ అండ్ క్యూర్ చేసి, మేబీ భయపడుతూ ఒక పేషెంట్ మీ దగ్గరికి రావచ్చు, మీరు ఒక స్పైన్ సర్జరీ చేయొచ్చు, అండ్ ఆ పేషెంట్ తర్వాత ఇప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇలాంటి స్టోరీ మీరు ఏదైనా చెప్తే మీకు జరిగింది, వినేవాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది ఫస్ట్, అండ్ ఒక తెలియని మోటివేషన్ వస్తుంది. సో పీపుల్ విల్ కమ్ అప్ టు అ డాక్టర్ అండ్ లిటరలీ ఎంక్వైర్ అబౌట్ అ స్పైన్ సర్జరీ అండ్ గెట్ దియర్ లైఫ్ మోర్ బెటర్. సో ఇఫ్ యూ హ్యావ్ టు టెల్ మీ యువర్ సక్సెస్ స్టోరీ, యురేకా మూమెంట్ అంటారు కదా. సో చాలా ఛాలెంజింగ్ కాంప్లెక్స్ కేసెస్ చూస్తూ ఉంటాం స్పైన్లో. అండ్ చెప్పాను కదా, స్పైన్ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ అడ్వాన్సెస్. ఇంతకు ముందు చేసిన సర్జరీస్ ఇప్పుడు దెర్ ఈస్ అ డ్రాస్టిక్ డిఫరెన్స్ ఇన్ హౌ వి అడ్రెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక వన్ ఆఫ్ మై నోన్ రిలేటివ్స్ ఫ్రెండ్ ఆర్ సంబడి, ఆయన వచ్చారు. హీ అండర్వెంట్ స్పైన్ సర్జరీ సమ్ 15 years బ్యాక్. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆయనకి మైలోపతి అంటాం. మైలోపతి అంటే ఏంటంటే మెడలో స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిపోతున్న స్టేజ్ అనమాట. అంటే దానివల్ల యూజువల్ సిమ్టమ్స్ ఏంటంటే కాళ్ళు చేతులు తిమ్మిర్లు, పట్టు వదిలేయటం, చేతుల్లో బటన్ పెట్టుకోలేక చెయ్యి పట్టుకుంటే వనకడం చెయ్యి, ఓకే, నడకలో ఇంబ్యాలెన్స్, అంటే ఏదైనా సపోర్ట్ లేకుండా నడవలేకపోవడం, రైట్, అండ్ యూరిన్లో కంట్రోల్ తప్పడం, రైట్, అండ్ కాళ్ళు చేతులన్నీ తిమ్మిర్లు, జోము, ఇవి సిమ్టమ్స్ అనమాట. ఈ సిమ్టమ్స్తో అప్పుడు కూడా ఇవే ఉండేవి. ఈ అండర్వెంట్ స్పైన్ సర్జరీ అంట 15 years బ్యాక్. మెడకి ఆపరేషన్ చేశారు. అలాగే ఆ టైంలో ఏంటంటే కొద్దిగా వీపు దగ్గర కూడా వాళ్ళకి డౌట్ అనిపించి వీపు దగ్గర కూడా ఒక ఆపరేషన్ చేశారు. ఓకే, ఆపరేషన్ చేశాక ఆయన బాగానే ఉన్నారు. బట్ ఒక ఫ్యూ ఇయర్స్ డౌన్ ద లేన్, ఆ 5 years డౌన్ ద లేన్ నుంచి మళ్ళీ కొద్దిగా సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. ఓకే, అండ్ నా దగ్గరికి వచ్చేటప్పటికి అగైన్ ఇట్ ఈజ్ ఎ సేమ్ బ్యాడ్ స్టేజ్. అప్పుడు ఏదైతే ఉన్నారో అదే స్టేజ్. ఇప్పుడు నడకడ కూడా మేబీ ఒక 10 అడుగులు వేసాక ఇంకా నడవలేరు, ఇంకేదో ఒకటి పట్టుకోవాలి, ఆగిపోవాలి, కొద్దిగా మళ్ళీ బెటర్ అయినాక మళ్ళీ నడవగలిగే స్టేజ్లోకి వచ్చారనమాట. ఇప్పుడు ఇందులో ఛాలెంజెస్ ఏంటంటే, మనం స్కాన్స్ చేస్తే మెడ దగ్గర, వీపు దగ్గర ఎక్కడైతే ఆపరేషన్ చేశారో 2 చోట్ల మళ్ళీ మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే డిఫరెన్స్ ఇన్ సర్జరీ. అప్పుడు ఏంటంటే ఓన్లీ బోన్ మాత్రమే తీసి వదిలేసేవాళ్ళు. దానివల్ల ఏంటంటే ఇన్స్టెబిలిటీ అని ఉంటుంది మెడల దగ్గర, వీపు దగ్గర. ఏంటంటే బోన్ తీసి వదిలేసినప్పుడు ఏంటంటే ఎక్కువ కదులుతూ ఉంటాయి. ఆ కదులుతూ ఉండడం వల్ల ఫర్దర్గా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది అనమాట, రైట్. అండ్ ఇప్పుడు ఉండే స్టేజ్, ఇప్పుడు మైలోపతి రెండోసారి ఆపరేషన్ చేయడం అంటే దాని చుట్టూ నరాలన్నీ పట్టుకుని ఉంటాయి, స్టిఫ్ అయిపోయి ఉంటాయి. ఆపరేషన్ అయిపోయినాక అతుక్కుని ఉంటాయి అనమాట నరం. ఆ నరాన్ని ఫ్రీ చేయటం ఈజ్ ఎ ఛాలెంజ్ అనమాట. అలాగే వీపు దగ్గర చేసిన సర్జరీలో కూడా అప్పట్లో ఏంటంటే నరం మీద ఒత్తిడి తీల. పాత స్కాన్లో కూడా మనకి ఇంకా నరం మీద సేమ్ ఒత్తిడి ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. అంటే వీపు దగ్గర ఆపరేషన్ ప్రాపర్గా అవ్వలేదు. సో 2 అడ్రస్ చేయాలి, 2 చోట్ల 2 ఆపరేషను, 2 చోట్ల నరాలలో బాగా అతుక్కుని ఉంటాయి, అండ్ నరం చాలా డ్యామేజ్ అయిపోయిన స్టేజ్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి స్టేజ్లో ఏంటంటే రిస్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ బికాజ్ నాకు బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు దేవర్ ఆల్ హెసిటెంట్. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎవ్రీబడి హ్యాస్ టోల్డ్ మళ్ళీ ఆపరేషన్ చేయాల్సిందే, బట్ టూ మచ్ రిస్క్, ఒక 70-80% రిస్క్, మీరు బెడ్లో ఉండాల్సిన అవసరం రావచ్చు అనే కౌన్సిలింగే ఎక్కువ విన్నారు. ఓకే,
సో మేమేంటంటే కొంచెం న్యూరో మానిటరింగ్ అని వి యూజ్ ఇట్. ఇప్పుడు ఈ సిగ్నల్ ఏదైనా తేడా వస్తుందనుకోండి ఆపరేషన్ టైంలో, వి గెట్ టు నో అనమాట. ఆపరేషన్ టైంలో న్యూరో మానిటరింగ్ అని పెడతాం కాళ్ళకి, చేతులకి. కొద్దిగా ఏమైనా తేడా వస్తుంటే ఇట్ విల్ సెన్సెస్ అనమాట, చెప్తుంది ఇలా వస్తుంది అనేది. సో అది పెట్టి మీ స్టేజ్‌ని బట్టి ఎలా ఉన్నారనే దాన్ని బట్టి జాగ్రత్తగా చేద్దాము. ఇఫ్ ఎట్ ఆల్ ఆ సిగ్నల్స్ మరీ గ్రాస్‌గా చేంజెస్ వస్తున్నాయంటే వీల్ హోల్డ్ ఆన్ అనే కౌన్సిలింగ్‌తో వి టుక్ హిమ్ అప్. ఓకే. బట్ ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. ఒక్క చిన్న ఇష్యూ రాలేదు. న్యూరో మానిటరింగ్‌లో మనకేమి ఇబ్బంది రాలేదు. ఆపరేషన్ అయ్యాక ఫ్యూ మంత్స్ ఎంతసేపు పట్టింది సార్ ఈ సర్జరీ? 6 అవర్స్ పట్టింది. అబ్బా! మెడ, నడుము 2. అండ్ అన్‌ఈవెంట్‌ఫుల్ సర్జరీ. 3 మంత్స్‌కి హిస్ సిమ్టమ్స్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్. వెంటనే చేంజెస్ చూడం ఇవి. అవి ముందే మనం ప్రాపర్‌గా చెప్తాం గూడా. ఆపరేషన్ అయ్యాక ఇప్పుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు. ఇలాంటి నరం డ్యామేజ్ ఆటిలకి. అవి ఓవర్ టైమ్ రికవర్ అవుతారు. అండ్ 3 మంత్స్ తర్వాత హీ కేమ్ వాకింగ్ వెరీ హ్యాపీ, రైట్? సో సో this is one such example. There are many such similar stories which we see and hear and do. So spine surgery as a branch, it is a very gratifying thing. If you see ఇలాంటి పేషెంట్స్ని చూసినప్పుడు, రైట్, దట్ ఈస్ వాట్ వీ నీడ్ ఇన్ లైఫ్ కదా. అలాంటి వాళ్ళ రికవరీనే దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. బెస్ట్ కాంప్లిమెంట్ ఎవర్ టేకెన్ ఇన్ యువర్ లైఫ్ ఏంటి సార్ అది? ఇప్పుడు ఏమమ్మా, ఇప్పుడు ఇలాంటి పేషెంట్ వచ్చినప్పుడు దే కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ అండ్ సే దట్ వీఆర్ డెమి గాడ్ సార్ట్ ఆఫ్ థింగ్ అండ్ ఆల్. సీరియస్లీ డాక్టర్స్ డిజర్వ్ టు బీ కాల్డ్ ఎస్ గాడ్స్. అంతే అంతే. తిరిగి మళ్ళీ ఆ మనిషిని నిలబెట్టారు మీరు, అంతే. వండర్ఫుల్ సార్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని కలవడం. అండ్ మెనీ ఇన్సైట్ఫుల్ థింగ్స్ ఇవాళ మన డిస్కషన్లో జరిగాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్పైన్ సర్జరీతో భయపడకుండా దే కెన్ అట్ ప్రెజెంట్ డే కండిషన్లో డాక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడచ్చు. థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. నాట్ టు ఫియర్ మోర్ అబౌట్ ఇట్ ఎనీ మోర్. అండ్ డాక్టర్తోనే మాట్లాడాలి, నాట్ విత్ చుట్టుపక్కన వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు కాదు. బికాస్ అంటే ఇట్స్ నాట్ లైక్ బ్లేమింగ్ ఎవరినైనా కానీ, బట్ ఇట్ హ్యాస్ సీన్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్. ఒకప్పుడు చూసిన మైండ్ సెట్ వేరు ఉంటుంది పెద్దవాళ్ళది. ఇప్పుడు జరుగుతున్న సినారియోస్ కానీ అడ్వాన్సెస్ కానీ వేరు ఉంటాయి. కాబట్టి యూ విల్ హ్యావ్ టు టేక్ ఏ ప్రాపర్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఒపీనియన్. వండర్ఫుల్. ఓకే. Thank you so much, sir. Thank you so much. Wonderful talking for to the you. interview. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.